ఆదికాండం 12వ అధ్యాయం మనం ఇంపార్టెంట్ అయిన టాపిక్ మనం చూస్తాం. ఆదివారం పాత నిబంధన. అబ్రాహాంకి దేవుడు ఏం చెప్పాడంటే, నీ బంధువులు దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి నేను ఒక దేశం చూపిస్తాను, అక్కడికి వెళ్ళమన్నాడు. నువ్వు కనుక అలా చేస్తే నేను గొప్ప జనంగా చేస్తాను, నీ నామమును గొప్పగా చేస్తానని వాగ్దానం చెప్పాడు. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. అసలైనది నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించిన వారిని 3వ వచనం శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అన్నాడు. నిన్ను పళ్ళు కోరికి దూషించి నువ్వు నాశనం అయిపోవాలి, ఇదైపోవాలి అని అంటే ఏమో దేవుడు ఏం చేస్తానంటున్నాడు? శపిస్తానన్నాడు. శాపంలో ఆశీర్వాదం ఉంటుందా? ఏమైనా ఏమవుతుంది? మళ్ళా దేవుడి యొక్క శాపాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోకుండా ఆడి అయిపోయినట్టే. ఒకవేళ ఆ వాగ్దానం మనకి ఇవ్వబడితే, మన పాస్టర్స్కి ఇవ్వబడితే, భక్తులకి ఇవ్వబడితే, మనం యూట్యూబ్లోని వీడియోలకి లైకుల గురించి, మన మెప్పు గురించి పెద్ద పెద్ద భక్తులు టార్గెట్ చేసి వాళ్ళ విషయాల్లో తలదూర్చాము అనుకో దేవుడు ఆ మాట కనకాలికంటే నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపించదును అని అన్నాడు అనుకో, వాళ్ళకి ఆ వాగ్దానం చేసాడు అనుకో, మనం ఏమవుతాం? ఆ యూట్యూబ్ చేసిన వాళ్ళు కానీ, దూషించిన వాళ్ళు కానీ, మీటింగ్లు పెట్టి ఆ పాస్టర్ని ఈ పాస్టర్ని కానీ దూషిస్తే గనక ఎందుకు వచ్చింది? తలనొప్పి కదా మనకి. మనం తీర్పు తీర్చేటువంటి పరిస్థితుల్లో మనం లేనప్పుడు, ఆత్మ వివేచన లేకుండా ఉన్నప్పుడు నోరు మూసుకుని ఉండడం బెటర్. అంతకన్నా ఉత్తమం ఏమీ లేదు. ఇప్పుడు మోసే విషయంలో నువ్వేనా గొప్ప నాయకుడి, పెద్ద పుడింగ్ అనుకుంటున్నావు, మాకు కూడా నాయకత్వ పాళ్ళు తెలిసి ఉండొచ్చు. మోసే కన్నా నాయకత్వ పాళ్ళు తెలిసి ఉండొచ్చు. మనుషుల్ని సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ చేయగలిగిన క్యాపబుల్ పర్సన్స్ అక్కడ ఉండొచ్చు. లేదండి, ఏం లేదు కదా. వాళ్ళు ఆ రీతిగా ఉండబట్టి, అంత స్ట్రాంగ్ ఉండబట్టి మిరియామావని, మిగతా కోర కుమారులవని మోసకి ఎగెనిస్ట్గానే నిలిచి, నువ్వేటి నాకు చెప్పేది, నేను కూడా నిలబడతాను, నాకు కూడా ఇది తెలుసు అవి తెలుసు అని ఎవరికి ఎగెనిస్ట్ అయిపోయారు? వ్యతిరేకంగా మాట్లాడారు. మోసకి వ్యతిరేకంగా దూషించారు, కోపగించుకున్నారు, పళ్ళు కొరికారు, అన్ని చేశారు. ఏమైపోయింది? ఆ స్టోరీ చెప్తే కోర కుమారులు బ్రతికారు, కానీ కోర వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు. మిరియాంకి అయితే కనుక తెల్లని కుష్టి వచ్చేసింది అంతే. మోసే పరిగెత్తాడు, దేవుని సన్నిధి పరిగెత్తి, ప్రభువా క్షమించండి, మా సిస్టర్ మిరియాము ప్రవక్తి దేవుని యందు భయభక్తులు కలిగింది, దాన్ని తెలియక మీ యొక్క నాయకత్వాన్ని తిరస్కరించి పాపం చేసి క్షమించు అంటే 2 రోజులు పాలెం వెళ్ళిపోటు నుండు, అప్పుడు తీసుకుని వద్దాం లోపలికి అన్నాడు దేవుడు. మనకి నాయకత్వం లక్షణాలు ఉన్నప్పటికీ దేవుడు నియమించాడు కదా. మరి దేవుడిని తిరస్కరించినప్పుడు సౌలు విషయంలో, మనకి సమూయేలు విషయంలో అంటాడు, సమూయేలు దేవుడు అంటాడు, వారు నిన్ను తిరస్కరించారంటే అర్థం ఏంటి? నన్ను కూడా తిరస్కరించారు. వాళ్ళు ఎవరిని చూస్తున్నారు? రాజుని కావాలనుకుంటున్నాడు. అందంగా ఉండాలి, హైట్గా ఉండాలి, సౌష్టంగా ఉండాలి, తెలివిదాట్లు జ్ఞానం ఉండాలి, చూడడానికి అందగాడై ఉండాలి, అందరిని ఆకట్టుకునేటటువంటి వాక్చాతుర్యం కలిగి ఉండవాడాలి,
ఇవన్నీ కలిగి ఉండాలి అని ఇశ్రాయేల్ ప్రజలు చూస్తున్నారు. నేను ప్రవక్తల ద్వారా మాటలు ఎక్కట్లేదు. వారు నిన్ను కాదయ్యా, ఎవరిని తిరస్కరించారు? నన్ను తిరస్కరించారు. కనుక వాళ్ళ కోరిక మేరకు ఎవరిని సెట్ చేస్తాను? వాళ్ళు అనుకున్న మనసులోని ఉన్న కోరిక ప్రకారం బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి సౌలుని రాజుగా చేస్తాడు దేవుడు. తిరస్కరించినప్పుడు నాయకత్వాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఒప్పుకోడు. అలా అబ్రాహాంకి ఇచ్చినటువంటిది బోల్డ్ అన్ని ఆశీర్వాదాలు దేవుడు చెప్పాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నేను అమ్మమ్మని గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. అందరికీ నువ్వు ఆశీర్వాదంగా ఉండాలంటే బాబు మా షాప్కి వచ్చి రెబ్బని కత్తిరించండి, మా షాప్ ఏమైపోద్ది? అభివృద్ధి అయిపోద్ది. జనాలందరూ వచ్చేస్తారు. మనం షాపుల దగ్గర చక్రాలు పెడతారు. సరస్వతి చక్రము, తర్వాత బోలెని చక్రాలు ఉన్నాయిలే. ఆ చక్రాలు పెడితే ఏమవుతుందంటే నరుల దృష్టి అంతా అక్కడ షాపు దగ్గర ఆకర్షితులై ఉన్నవి లేనివి కొనేస్తారు. మన షాప్ ఆదాయం వచ్చేస్తుంది. ఆదాయం వచ్చి పడిపోతుంది కాబట్టి దాన్ని ఏం చేయాలి? జనాల దృష్టి నుంచి తీసి నేనేం చేయాలి? పక్కవాడు నశించిపోయేటట్టు నిమ్మకాయలు తీసి ఊరోళ్ళ మీద వేసేయాలి, కొబ్బరికాయలు కొట్టేయాలి. నేను బాగుపడిపోవాలి, ఎదుటోటు తొక్కియాలి, ఎదుటోటి నష్టపోవాలి. ఇది దేవుని సిద్ధాంతం కాదన్నమాట. నువ్వు ఆశీర్వాదం ఉంటావు. నువ్వు రా మా ఇంటికి రండి సార్, భోజనంకి రండి సార్, మాతో కొంచెంసేపు మాట్లాడండి, దేవుని మాట్లాడండి. మీరు మాట్లాడితే ఆశీర్వాదంగా ఉంటుంది. మీరు మా ఇంటికి వస్తే ఆశీర్వాదంగా ఉంటుంది. మీరు మా వీధి గుండా వెళ్తే ఏమవుతుంది? ఆశీర్వాదం అవుతుంది. యేసుక్రీస్తు వీధుల గుండా వెళ్తే ఏమవుతుంది? పడేశారంటే కుష్టు రోగుల్ని, కుంటివారిని, దెయ్యం పట్టిన వాళ్ళని అనేకులు. పౌలు పేతురు విషయంలోనైతే కానీ వాళ్ళు నీడ పడితే చాలని గొడవలు పడ్డారు. నీడ పడితే చాలు. వారు నీడ పడితే పేతురు రండి, మా ఊరికి రండి, మా వీధికి రండి. మన లోకల్ తాతయ్య గారు మన వీధికి వచ్చారనుకో, అలా వదిలేస్తారండి? వీధులన్నీ తుడుస్తాడా? చంద్రబాబు నాయుడు మన ఊరికి వచ్చాడనుకో, మన వీధికి వచ్చాడనుకో, ఏం చేస్తారు? తుడిసి పీకిపాకం పెట్టి చెత్త ఎక్కువ ఉందో ఇక్కడ ఏరి గీకి గోకి సున్నాలు వేసి రకరకాల పోలీసులు వచ్చి క్షుణ్ణంగా పరిశీలించి ట్రాఫిక్ క్లియర్ చేసి రకరకాలు చేస్తారా లేదా? పెద్ద తాతయ్య గారు వచ్చారనుకో, ఇంకా అసలు అవ్వదు. ఇంకా 4 వీధులు, మరిన్ని వీధులు క్లీన్ చేసేసి నాన్న అడవుడు చేస్తాడు. మోడీ గారు వణికే తాతయ్య గారు అమెరికా నుంచి వచ్చాడు అనుకో, ఇంకా అసలు అది ఇండియా గడగడలాడిపోద్ది. బైడెన్ గారు అమెరికా ప్రెసిడెంట్. ఏమైపోతుంది? వీధులు కానీ లాడ్జీలు కానీ పైనుంచి విమానాలు కూడా తిరగనివ్వరు. గంట సేపు మేము ఈ ఊర్లో ఉంటాం కాబట్టి ప్రపంచంలోని ఏ విమానం కూడా పైనుంచి తిరగడానికి వీళ్ళని ఆజ్ఞిస్తారు వాళ్ళు. మన దగ్గర అధికారులు, ఐపీఎస్ అధికారులు కాలువల దగ్గర, గొట్టుల దగ్గర, చెట్ల దగ్గర, పుట్టల దగ్గర కాపలా కాయండి, మేము మిమ్మల్ని నమ్మలేము, మా సెక్యూరిటీ మాత్రం ఆయన చుట్టూ ఉంటారు, వీధుల్లో ఉంటారు అంటారు. మీరు మా వీధికి వస్తే మా వీధులు శుభ్రపడిపోతాయి. రోడ్లు వేసేస్తారు, తుడిచేస్తారు, బ్లీచింగ్ వేసేస్తారు, రకరకాల రంగులు పూసేస్తారు కదా. పేతురు గారు మీరు మా వీధికి వచ్చి నీడ పడితే కనుక మేము బ్రతికిపోతాం, చచ్చిపోం, వ్యాధులు రావు. యేసుక్రీస్తు వస్తా ఉంటే ఈ వీధులు ఆ వీధులు వెళ్తుంటే అరుస్తున్నారు, నజరేయుడా యేసయ్య మాకు స్వస్థత అనుగ్రహించండి. తోపులాట్లోని సైతం చూడకుండా ఆయన ముట్టుకుని స్వస్థపడిపోయారు. అబ్రాహాం అంటాడు, నువ్వు ఎలా ఉంటావు? ఆశీర్వాదంగా ఉంటావు. ఆశీర్వాదము
మా మీద కృమ్మరించుము దేవా. ఎందుకు మనం రోజు పాడతాం ఆ పాట? నువ్వు నీకు ఆశీర్వాదంగా కాకుండా మీ ఇంటికి మీ ఊరికి ఆశీర్వాదంగా ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్తే, మీ స్కూల్కి వెళ్తే అమ్మా వచ్చిందిరా బాబు నాయన వచ్చింది, ముచ్చట్లు పెట్టింది, ఊరి విషయాలు తెచ్చింది, బుర్ర పాడు చేసింది. ఇంకా ఎలాగుంటే ఇంకా బుర్ర పాడైపోద్దా? మనం వెళ్తే గనక, అమ్మాయి వస్తే గనక, మన పాల్ దినకరన్ గారు ఆ, ఒకసారి మీటింగు ఏయు గ్రౌండ్స్ లో అని పెట్టినప్పుడు చెప్పాడు. చాలా కాలం చనిపోయాడు ఆయన. వాళ్ళ కొడుకు ఫ్యామిలీ అందరూ 21వ తారీఖున గురజాడ కళాక్షేత్రంకి వస్తున్నారు. సో దినకరన్ గారి మీటింగ్కి నేను వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు అనమాట, ఒకలాంటి మీరు మీరు ఆఫీసులో ఉన్నప్పుడు ఆ, ఒకలాంటి ఫ్రాగ్రెన్స్ అంటే, ఒకలాంటి సువాసన, ఒకలాంటి మీరు మా దగ్గరికి వస్తే ప్రశాంతత ఏర్పడుతుంది, మీరు మా దగ్గర రండి అనేవాళ్ళంట. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు, మీరు రండి మీరు రండి మీరు రండి రండి. 4 మాటలు చెప్పండి, ఒక పాట పాడండి, 4 మాటలు. ఎంతమందికి ఉందా అది? నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు అని మనం బ్లెస్ చేయమని దేవుణ్ణి ప్రతిరోజు పరలోకమందున్న తర్వాత మనం పాడుతున్నామా లేదా? కుమ్మరించండి, దీవించండి, ఆశీర్వదించండి. నా వలన అందరూ ఆశీర్వదింపబడాలి. నువ్వు ఇక్కడ ఉన్నావంటే పొలాలు ఎండిపోకూడదు. నువ్వు స్కూల్కి వెళ్తే కనుక నష్టాలు జరగకూడదు. మీ ఊరికి వెళ్తే కనుక మీ ఊరు బాగుపడిపోవాలంతే. తాగుబోతోళ్ళు పారిపోవాలి తాగుడిని వదిలేసి. నువ్వు ఎలా ఉంటావు? అబ్రాహాముకి దేవుడు ఇచ్చాడు వాగ్దానం అనమాట. నువ్వు ఆశీర్వాదం ఉంటావు. లేదు, నువ్వు ఆశీర్వదించే వారిని నిన్ను పిలిచారు, సార్ నా పరిస్థితి బాగాలేదు ఆశీర్వదించండి, తలంచేవనుకో. మన పాస్టర్స్ రోడ్డు మీద తిరిగి, చెట్లు పొట్టలు అంతా తిరిగి, సీక్రెట్గా మందు తాగి, టెన్షన్ భరించలేకపోతున్నామని చుట్ట తాగి, బీడీ తాగి, డబ్బులుంటే సిగరెట్ తాగి, ఇంకొంచెం ఆ కాన్కి ఎక్కువ వచ్చిన తర్వాత నాటుసారా, కళ్ళు తాగకుండా బ్రాందీ విస్కీ తాగి, చర్చిలో ఉన్న అమ్మాయిల్ని వాళ్ళని లేపుకుపోయి అన్నీ అవుతున్నప్పుడు నువ్వు చేతులుంచి ఆశీర్వదించితే ఏమొస్తాయి? నీలో ఉన్నటువంటి వీక్నెసెస్ ఏవైతే ఉన్నాయో, నీలో ఉన్నటువంటి శాపగ్రస్తమైన విషయాలు ఏమున్నాయో నీ చేతుల ద్వారా ఎదుటోళ్ళకి వెళ్ళిపోతాయి. అందుకని ఆశీర్వదించండి పాస్టర్ గారు అని తలదించారు అనుకో, అందరి చేతుల దగ్గర మీరు చేతులు హస్త నిక్షేపణ చేయించుకోకూడదు. దేవుళ్ళు నిలకడగా ఉండి పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడి, ప్రభువా నేను ఈరోజు మా సంఘస్థులకి నేను వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను, వాళ్ళు క్యూ కట్టి ఆశీర్వదించమని నన్ను అడుగుతారు, ఆశీర్వదించండి వారిని. నువ్వు ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదాన్ని అని ఎవరు చెప్పారు? యెహోవా దేవుడు అబ్రాహాము చెప్పాడు. నువ్వు ఆశీర్వదిస్తే ఆడు ఎలాంటోడైనా సరే నాకు అనవసరం. ఆడు ఆశీర్వాదానికి యోగ్యుడు కాకపోయినా నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. నాకు చదువు లేదు అబ్రాహాం గారు, నన్ను ఆశీర్వదించండి. నువ్వు ఈ రోజు నుంచి నువ్వు ఏకాగ్రతతో నువ్వు చదువు, నీకు చదువు అబ్బుతుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు నీకు చదువుతో పాటు నీకు స్కూల్లోని కూడా జాయిన్ అయ్యి, లేదంటే స్కూల్ సర్టిఫికేట్ వస్తుందని ఆశీర్వదించాడు అనుకో, ఇంకా దేవుడి కష్టాలు ప్రారంభమైనట్టే. ఇంకా నయోమికి మనుషులు సెట్ చేయాలి, చదువు చెప్పించాలి, స్కూల్లో ఫీజు కట్టాలి, స్కూల్కి పంపించాలి. అబ్రాహాం ఆశీర్వదించాడు. ఇప్పుడు ఎవరికి? చదువు లేనటువంటి అమ్మాయికి. చిన్నప్పుడు చదువు లేదు, మరి దేవుడిచ్చిన వాగ్దానం నిరర్థకం అవుతుందా? అబ్రాహాం వెయిట్ చేయి. నయోమికి కాదురా, నయోమికి వద్దు, వేరే అమ్మాయికి చెప్పు, వేరే అమ్మాయికి. దేవుడు ఏమైనా చెవులో చెప్తాడా? అనవసరం. దేవుడి హెడ్డేక్ అది. ఆశీర్వదించి వెళ్ళిపోతాడంతే అబ్రాహాం. ఇది దేవుడి హెడ్డేక్. మనుషులు సమకూర్చుకుని దోతలను పంపించి, ఓరి నాయన దేనాలో దూరి, ఓరి మన ఎస్తర్లు కేజీలో దూరి ఆవిడికి చెప్పేటట్టు చేసి, ఈవిడికి ఆసక్తి కలిగేటి చేసి,
అదేంటి నయోమి రోజు గంటల తరబడి నిద్రపోయేదని ఈ రోజు ఏంటి బైబిల్ పట్టుకున్నాం, చదివేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, జనాలు ఆశ్చర్యపోతారు. ఈ అబ్రహం గారు ఏం చేశారు? ఆశీర్వదించి వెళ్ళిపోయారండి దారిని. వస్తా వస్తా మా పొలాలు ఎండిపోతున్నాయి, వర్షం సమంగా లేదు. అబ్రహం గారు మీరు వచ్చి కొంచెం ప్రేయర్ చేస్తే బాగుంటుందేమో. శిష్యశ్యాములతో మీ పంటలు పండుగ కిందటి సంవత్సరం దిగుబడి 10 బస్తాలు, ఈ సంవత్సరం దిగుబడి 20 బస్తాలు అంటే దేవుడి పని అయిపోయినంతే. దేవుడు యూరియా బస్తాలు పట్టుకుని వచ్చి రాత్రిపూట సీక్రెట్ గా అక్కడ అక్కడ ఇక్కడ వేసి ఓరైనా అబ్రహం అబ్రహం ఏం చేస్తున్నారో బాబు, 20 బస్తాలు అన్నాడు. ఎప్పుడైనా ఎకరానికి 10 బస్తాలు పడ్డం నానా బాధలు పడి పండిస్తున్నారు, 20 బస్తాలు పండుతాయి అన్నాడు. నేను వాగ్దానం చేశాను అబ్రహం ఇక్కడ నిరర్ధకం అవ్వదు. అబ్రహాం నోటి నుంచి వచ్చినటువంటి ఆశీర్వాదం దేవుడు ఇంప్లిమెంట్ చేస్తాడు. అబ్రహాం గారికి మనుషులు పంపించి సీక్రెట్ గా ఏమైనా యూరియా పంపించి 10 బస్తాలు వేసేస్తాడు ఎక్స్ట్రా. అబ్రహాం ఎందుకు చేస్తాడు? అబ్రహాం నోటి నుంచి వచ్చినటువంటి ఆశీర్వాద వచనము దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరికి శక్తి ఉంది? దేనికి ఇచ్చాడు ఆ వరం? గోడకేసి దేవుడు కొట్టుకొడతాలని నాయన బాబు అబ్రహాంకి అనవసరంగా ఇచ్చాడు. ఎవరికి పడితే వాళ్ళకి ఆశీర్వాదాలతో నింపి పారేస్తున్నాడు అని దేవుడు అనుకుంటాడేంటి? అసాధ్యమైనది ఏమీ దేవుడికి లేదు. నీకు పిల్లలు పుట్టిన బాబోయ్ 8 సంవత్సరాలు ఇంకేటి పుడతాడు. అబ్రహాం గారు మీరు వచ్చి ప్రార్థించండి. అబ్రహాము దేవుడి మీద విశ్వసించి నీకు కొడుకు పుడతాడు అన్నప్పుడు విశ్వాసంతో సంపాదించుకున్నాడు. కానీ అబ్రహాం యొక్క ఆశీర్వాదం వచనంకి విశ్వసించిన వాళ్ళు కూడా ఉంటారన్నమాట. దేవుడి మీద కాకుండా అబ్రహాము ప్రార్థన చేస్తే నాకు మంచి జరుగుతుంది, ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే, ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే, ఇదిగో మా పిల్లలు ఉన్నారు కదా సాయంత్రం పూట ప్రార్థన చేస్తారు నాకు అన్నారు ఒకరిద్దరు, సార్ మీ హాస్టల్ పిల్లలు ప్రేయర్ చేస్తున్నారు మా గురించి జ్ఞాపకం చేసుకోమనండి అన్నోళ్ళు ఉన్నారు. సాయంత్రం పూట తుడిచి తప్పకుండా మా పిల్లలు చీకట్లోనైనా చలిలోనైనా కూర్చుని ప్రార్థన చేస్తారండి నేను అన్నప్పుడు అలా ఆశ్చర్యపోయారు. నిజమే కదా అది. మనం అంతటి గొప్ప వాళ్ళం కాకపోయినా విశ్వాస పరిధిలో మనం అంత లేకపోయినా అన్ని పాళ్ళు లేకపోయినా మన పరిశుద్ధంగా లేకపోయినా ఈ లోకంలో ఉన్నాం. మన దేవుని బైబిల్ పట్టుకోవడానికి అనర్హులం అయినా దేవుని మాటలు చెప్పడానికి నాలాంటి వాడికి యోగ్యత లేకపోయినా దేవుడు ఏం చెప్తాడు? కూర్చోబెట్టి మనల్ని తర్ఫీదు చేసి ఆ యొక్క ఆశీర్వాద వచనాలు వేరే వాళ్ళకి కలిగేలా చెప్తాడు. మా నాన్నగారికి బాగాలేదు ప్రార్థిద్దాం. లక్ష్మణ్ నాన్నగారి గురించి ప్రార్థించాం మనం, అవునా లేదా? దెబ్బేళ్ళు మనకు దెబ్బ పడిందా లేదా? దేవుని యొక్క కార్యములు ఎలా కొట్టాడు? నువ్వు కనుక మందు తాగితే ఇంకా సీరియస్ అయిపోద్దని దెబ్బ కొట్టాడు. హాస్పిటల్ తిరిగారు, 10,000 ఖర్చు పెట్టారు. సంవత్సరం డాక్టర్కి అలాగే మూర్తి గారి డాక్టర్ దగ్గర తిరిగారు. మందు మానేయకపోతే అనే ఒక కండిషన్ పెట్టాడు దేవుడు. ఇప్పుడు మందు మానేసి పులుసు అన్నం తింటున్నాడు. ఇప్పుడు ఎక్కడ నిరర్ధకం అయిపోయింది? ప్రభువా లక్ష్మి వాళ్ళ నాన్నగారి యొక్క తాగుడు వ్యసనం నుంచి విడిపించండి, ఆ కొట్ల నుంచి విడిపించండి ప్రార్థించామా లేదా? మనం కనుక మనకి దేవుని యొక్క శక్తి మనకి అపారంగా ఉండి అది నెరవేర్చిందా? దేవుడు మీ నోటి నుంచి వచ్చే మాటలు నేను నెరవేరుస్తాను అని అంటే గనక ఈరోజు లక్ష్మి వాళ్ళ నాన్నగారు మాట్లాడేమో లేదా మనం ఉదయం మనం హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏం లేదు. అబ్రాహాముకే కాదు మన కొంతమంది పాస్టర్స్కి, పాస్టమ్ గారికి, ఇంకా దేవుళ్ళో నిలకడగా ఉన్న వారికి, రోజు ప్రార్థనలో ఉన్న వాళ్ళకి ఈ ఆశీర్వాద వచనము దేవుడు ఇచ్చి ఉంటే కనుక దేవుడు వారి దగ్గరికి మనం వెళ్ళి ప్రార్థించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నువ్వు దేవుని ప్రజలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు, లేదంటే నష్టపరుస్తున్నావు, మా కుటుంబానికి శాంతి లేకుండా చేస్తున్నావు, నువ్వు ఏం కలుగును గాక, నువ్వు మా ఊరు నుంచి పారిపోదువు గాక అని ఒకవేళ అబ్రహం అన్నాడు అనుకో, ఆడు ఆ ఊరు నుంచి తెలియకుండానే ఎక్కడికి వెళ్ళిపోతాడు? అడ్రస్ లేకుండా గల్లంతైపోతాడు. ఎవరు శపిస్తారు?
ఎవరు? దేవుడు. నిన్ను దూషించువాని శపించేదను. ఏమండి? నువ్వు దేశదిమ్మరవై నా సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడదు అని కయ్యని కంటే, కయ్యని ఏం చేశాడు? నేల మీద పట్టి దొర్లి ఏడ్చాడు. నువ్వు మోపిన దోప శిక్ష నేను భరించలేనంతగా ఉన్నది దేవా, నీ సన్నిధి నా నుంచి తీసివేశావా? నేను అన్నిటికీ నీ సన్నిధి లేకుండా, శక్తి లేకుండా, సంఘం లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా, సావాసం లేకుండా, బైబిల్ లేకుండా నేను తిరుక్కోవడమే. వారానికి ఒక సినిమా, రోజు టీవీ కత్తుకుపోయి సావాసం, ప్యాకెట్, మందు గిందు, ఇక దేవునికి దూరం అయిపోయినట్టే. శపించబడితే కనుక మనం అనుకుంటాం ఎంతమంది ఉన్నారు కదా, ఏంటి అన్యులు ఇలాగంటే ఏమో మరి ఏ రీతిగా శాపంకి గురి కాబడ్డారు. సో అందు గురించి అబ్రామ్కి ఏమనిచ్చాడు? ఆ రీతిగా నేను చేస్తానన్నప్పుడు అన్నీ సర్దేసుకుని వెళ్ళిపోయాడు అంతే. అలా భార్య అనకాతలు గొర్రెలాగా తలంచుకుని వెళ్ళిపోయినప్పుడు 75 years అబ్రామ్. ఎన్ని ఇయర్స్? 75 years. 60 సంవత్సరాలకి రిటైర్ అయిపోతున్నారు. 58 సంవత్సరాలకి ముడుకులు గిడుకులు అరిగిపోయి, సరైన ఆహారం లేక నడువు నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ వచ్చి, కరోనా వచ్చిన తర్వాత మరిన్ని నొప్పులు వచ్చి దగ్గుకుంటూ ఆయాసపడుతూ 75 సంవత్సరాలకి మంచిలే ఉండట్లేదు. 75 సంవత్సరాలకి అబ్రామాకి నువ్వు తట్టబుట్ట సర్దుకుని నేను చూపించవలసినకి వెళ్ళిపోవంటే గొర్రెలు గీళ్ళు మనుషులు అందరం తోలుకుని వెళ్ళిపోయాడు అంతే. ఎన్ని సంవత్సరాలకి? అతను బ్రదర్ కొడుకుని లోతుని కూడా వెంట పెట్టుకుని అలా ఆవిని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇది దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి ఒక ఆధిక్యత. ఎక్కడికి వెళ్ళాడు? ప్రయాణం చేయొచ్చు. దక్షిణ దగ్గరికి వెళ్ళాడు. దక్షిణ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి ఆయన బయలుదేరి బేతేలుకు తూర్పున ఉన్న కొండకు చేరి, పడమటన ఉన్న బేతేలునకును తూర్పునకును ఆయికిని మధ్యన గుడాను వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. కాల్డ్ అపాన్ హిజ్ నేమ్ ఆల్సో అన్ ఆల్టర్ టు ద లార్డ్. అంటే హీ బిల్డ్ దేర్ ఆల్సో అన్ ఆల్టర్. అంటే బలిపీఠం కట్టాడు. అబ్రాహాము యొక్క గొప్పతనం ఇది. ఎక్కడికి వెళ్తే అక్కడ టెంట్ వేసాడా, బలిపీఠం కట్టాడా, బలి అర్పించాడా, ప్రార్థన చేశాడా. ఆయన యొక్క జీవితాన్ని మనం గమనిస్తే గనక, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు గొప్ప జనంగా చేస్తాను, దేవుడు చూసుకుంటాడు. మనకెందుకు, ఇంకా ఇచ్చాడు కదా. గ్రాంటెడ్, నాకు పెద్ద పేరు వచ్చేస్తుంది, నాకు జనాలు వచ్చేస్తారు, నాకు డబ్బు వస్తుంది, ఆశీర్వదిస్తానన్నాడు అని మీసాలు మెలిపెట్టుకుని ప్రార్థన జీవితం లేకుండా హ్యాపీగా కాలు మీద కాలు ఇసుకుని ఎంతమంది పాస్టర్స్ లేరు? ప్రభువా నేను ఆర్థికంగా కుంగిపోయాను, ప్రభువా నా పరిస్థితి ఏం బాగలేదు, చారు కాసుకుంటే 3 రోజులు తాగుతున్నాం, కూర వండుకుని చాలా రోజులు అయిపోయింది అని ఏడ్చి ప్రార్థించిన పాస్టర్స్, వాళ్ళు డబ్బులు వచ్చిన తర్వాత లగ్జరీ లైఫ్, ఏసీ లేకపోతే నిద్ర పట్టదు, కారులో ఏసీ ఉండాలి, కొత్త కారు అయితేనే ఎక్కుతారు, మాట్లాడాలంటే ఎంత ఛార్జ్ చేస్తారు, పెద్ద బంగ్లా ఉండాలి, ఊరికొక ఆవిడ వ్యసనకరత విసరడానికి పెట్టుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కాలు వత్తాలి కదా, మరి తలకు నూనె రాసుకోవాలి, కాలు వత్తాలి, వ్యసనకరత పాదిరి గారు కదా, మరి ఆవిడతో ఆ ఊరిలోని ఒక ఆవిడ, వీళ్ళు ఊరిలోని ఒక ఆవిడ. సో పాస్టర్స్కి అందరు నేను అంటలేదు. సో ఏ రీతిగా అయితే పడిపోయిన స్థితి నుంచి దేవుడు లేవనెత్తాడో ఆ స్థితి మర్చిపోయి, ప్రార్థన మర్చిపోయి, దేవుని యొక్క సహవాసం మర్చిపోయి, సొంత ఆలోచనలతో ఆర్థికంగా బలపడడానికి ఇంకెంతో పాడైపోయి. కంటిన్యూ చేద్దాం. హల్లెలూయా. కంటిన్యూ చేయండి, క్లోజ్ చేద్దాం. సో అబ్రాహాంకి ఏం చేశాడు? ఆశీర్వాదంగా నేను ఉంటాను అని దేవుడు చెప్పినప్పటికీ అబ్రాహాము బలిపీఠం కట్టించడం, ప్రార్థన చేయటం మానలేదు.
మనం ఒక స్టేజ్కి వచ్చినప్పుడు మనం చదువుకున్నాం, మిషన్ కుట్టి నేర్చుకుంటాం, 10th పాస్ అవుతాం, కొమ్ములు ఎచ్చికూడదు. డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చింది, కొమ్ములు ఎచ్చికూడదు. మనం ఒక స్టేజ్ మీద ఒక నాటకం వేసాం, చప్పట్లు కొడతారు, కొమ్ములు ఎచ్చికూడదు. గాలిలో నడవడం అనేది ప్రారంభించకూడదు. నువ్వు ఎదుగుతున్నప్పుడు, నువ్వు అభివృద్ధి చెందుతున్నప్పుడు నీకు నువ్వు తగ్గింపు గుణముతోనే ఉండాలి అనేది బైబిల్ సారాంశం. నా దగ్గర లేవు. ఏమని ఉండాలి? తగ్గింపు స్వభావము కలిగి, ప్రభువా నాకు ఇంకా జ్ఞానం లేదు, కొద్దువై ఉన్నది ప్రభువా నేర్పించు. ఎంత భక్తుడైనా సరే, బైబిల్ పండితులు, దేవుళ్ళు నిలకడగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తితో ఉన్న వాళ్ళు చెప్పిన మాటలు ఇవి. నేను ఇంకా నేర్చుకుంటున్నాను, నేను స్టిల్ స్టూడెంట్ని అని అంటారు. నేను స్టూడెంట్ని, నేను ఇంకా నేర్చుకోవాల్సింది అపారమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి దేవుడి దగ్గర. నేను నేర్చుకున్నది బహు స్వల్పము. నిత్యము నేర్చుకోవాలి, నిత్యము, ఎల్లప్పుడూను, ఎండ్లెస్. మన యొక్క జీవితం ముగిసిపోతుంది అన్నంత వరకు దేవునిలోని పరిశుద్ధాత్మ యొక్క శక్తితో మనం నడిపించబడి, ప్రభువా నన్ను క్షమించు, నా పాపను బట్టి నేను అడుగుతా, నేర్చుకోకపోతే గనక మనం ఏమవుతాం? పతన స్థితికి వెళ్ళిపోవడానికి సైతాన్ పక్కనే ఏమిని పట్టుకుని ఉంటాడు? 2 కొమ్ములు పట్టుకుని ఉంటాడు. బాబు 2 కొమ్ములు పెట్టుకోండి, బాబు 2 కొమ్ములు పెట్టుకో. ఇదేనా రామా, ఎలాగొచ్చావు? బస్సులో వచ్చావా? వెరీ గుడ్, నా కూర్చో. ఇంకా నేను స్టార్ట్ చేశాను, నువ్వు వచ్చావు. దేవునికి స్తోత్రం. మన మధ్యలో మళ్ళా ఊరికి వెళ్ళి అక్కడ పిల్లలందరినీ గ్యాదర్ చేసి ఒక 15-20 మంది పిల్లల్ని నడిపించి ఈరోజు మన హాస్టల్కి మళ్ళా వచ్చింది. దేనిని బట్టి, సంతకం బట్టి దేవునికి వందనాలు. మన అబ్రాము యొక్క స్టోరీలో క్లోజింగ్ కొద్దాం. ఇది యాక్చువల్గా అబ్రామ్ స్టోరీ, ప్రతి లైన్ ఇంపార్టెంట్ అయిన స్టోరీ దేవుడు సెట్ చేశాడు. కొంత తీసుకెళ్ళిపోయారు అరబ్బులు, ముస్లిమ్స్, మా అబ్రాము అనుకుంటే లాక్కెళ్ళిపోయారు. కొంత అబ్రాము యొక్క స్టోరీ రాసుకుని ఇస్మాయిల్ నుంచి తీసుకెళ్ళి కొంత ప్యాగనిజం అని చెప్పి హిందువులకి, చైనా వాళ్ళకి, ప్రపంచంలో అన్య మతస్థులకి పుట్టినిల్లైనటువంటి ప్యాగనిజం, నిమ్రోదు అటువైపు వాళ్ళ నుంచి పుట్టినటువంటి ప్యాగనిజాన్ని కొంత లాక్కునొచ్చి యెహోవా దేవుడికి సంబంధించిన కొన్ని విషయాలు లాక్కునొచ్చి సొంత జ్ఞానంతో మహమ్మద్ ప్రవక్త అన్నటువంటి క్యాండిడేట్ యొక్క జీవిత విషయాలు రాసి ఖురాన్ అన్నారు, పవిత్ర గ్రంథం అని. సో నువ్వు రాసింది నువ్వు పవిత్ర గ్రంథం అనేసుకుని అక్కడ ఇక్కడ కొంచెం మొక్క, ఇక్కడ కొంచెం మొక్క రాసి పవిత్ర గ్రంథం అనుకుంటే మన బైబిల్ ఏమైపోవాలి? సృష్టికర్త రాసినటువంటి యొక్క బైబిల్ అసలైన సిసలైన పరిశుద్ధ గ్రంథం. అందులో ప్రతి మాట జీవం కలిగిన మాట. సో అందుకని అబ్రహాం ఎందుకు ఇంపార్టెంట్ అయిపోయాడు? అటు ముస్లిం అరబ్ తగిలికి అందరికి ఆయనే గాడ్ ఫాదర్ అయిపోయాడు. మన యూదులకి, ఇస్రాయేల్ అందరికీ కూడాను పెట్రియాట్స్ అన్నమాట. వాళ్ళు గౌరవించి అబ్రాము, ఇస్సాకు, యాకోబుని గౌరవించేందుకు దేవుడు అంటే నేను అబ్రాము, ఇస్సాకు, యాకోబు దేవుడిని అని అంటాడు. మోసే అడుగుతాడు, నువ్వెవరివి? నేను ఏమని చెప్పాలి? ఐ యామ్ దట్ ఐ యామ్, నేను ఉన్నవాడును అనువాడును. తర్వాత మెల్లిగా దేవుడు ఏమంటాడు, నేను అబ్రాము, ఇస్సాకు దేవుడిని. ఎంత గర్వంగా చెప్తాడు మీసాల మెల్లిపెట్టి దేవుడు. నేను ఎవరి దేవుడిని? అబ్రాము, ఇస్సాకు దేవుడిని. ఎంతలాగా ఇచ్చించాడు మనుషుల్ని, అబ్రాముని. వాళ్ళ దేవుడిని, వీళ్ళ దేవుడిని కాదు, నేను అబ్రాము దేవుడిని. నేను ఉన్నతంగా వాళ్ళని ఇచ్చించి దాని పైగా దేవుడు ఉన్నాడు అనమాట.
హల్లెలూయా. అది మనకి దేవుడు పరిశుద్ధాత్మ జ్ఞానం దయచేసినంత వరకు మనం కొన్ని విషయాలు దాని నుంచి మన హృదయంలో పెట్టుకున్నాం. అయితే అబ్రహాం ఎప్పుడు కూడా ప్రార్థన విడవలేదు. 75 సంవత్సరం కూడా ప్రయాణాలు చేసి బలిపీఠం కట్టి దేవుని ప్రార్థించడం. ఈ 2 వచనాలు చూడండి. ఏమైంది? అప్పుడు 10వ వచనం 9వ వచనం అబ్రహాం ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. సౌత్ సైడ్ వెళ్ళాడు. అర్థమైందా? దక్షిణ తెలుగు. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను అనంది. ఆ దేశంలో కరువు భారముగానున్నందున అబ్రాహాంకి ఏమని దేవుడు వాగ్దానం చేశాడు? నువ్వు ఆశీర్వాదముగా నుండు అని అన్నారా? ఇక్కడ ఏమైపోయింది బాబు? చచ్చ సార్ చెప్పింది ఏంటి? ఇక్కడ వచనం చూస్తేనేమో బహు భారముగా దేశంలో కారం భారముగా ఉన్నందున అబ్రాహామే ఐగుప్తు దేశంలో నివసించి అక్కడికి వెళ్ళిపోయాడు. మరి ఏంటి దేవుని యొక్క ఆశీర్వాదం? నువ్వు ఆశీర్వాదం ఉంటావు కదా, ఊరోళ్ళకి ఆశీర్వాదం అన్నావు, పొలాల గురించి అడిగాను, కడుపు లేని వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి అడిగావు, షాపులు రిబ్బన్ కట్ చేయడానికి అడిగావు కదా, అన్ని అడిగి అన్ని ఆశీర్వాదాలు ఇస్తూనే ఉన్నాడు. నేను చేస్తూనే ఉన్నా. అబ్రాహాం ఎక్కడ లెక్క పెట్టాడు? సౌత్ సైడ్ దక్షిణ దిక్కుకి వెళ్ళేటప్పటికి అక్కడ ఏమైంది? కరువు వచ్చేసింది. మనం అంటాం ఐరన్ లెగ్గరా బాబు, ఎక్కడ పెడితే అక్కడ నాశనం అంటామా లేదా? సినిమా డైలాగ్ ఇది. అక్కడ ఒకడు ఉంటాడు పెద్ద శాస్త్రి గారని, ఇంత కాల్ వేసుకుని లావుగా, అది ఎక్కడ పెడితే అక్కడ తారుమారు అయిపోతుంటాయి. అందులోంచి ఆ పేరు వచ్చింది ఐరన్ లెగ్. మనం వాడుక భాషలో ఐరన్ లెగ్. అక్కడికి వెళ్తే అక్కడ నాశనమే. వర్షాలు పడతాయని కానీ చంద్రబాబు తీసుకొస్తే వర్షాలు పడవు. ఐరన్ లెగ్ బాబు. బాగా తుఫాన్లు వచ్చేసి మునిగిపోతాయంటే మన తాతగారిని తీసుకుని చాలా నడిపించారు అనుకో. ఇది 10 రోజులు హోటల్లో మంచిగా బందోబస్తు ఇచ్చి చికెన్ బిర్యానీ ఇస్తే ఇంకా వర్షాలు రావు, వెళ్ళిపోతాయి. ఇది నేను చెప్పింది కాదు, అసెంబ్లీలో చెప్పారు. చంద్రబాబు ఎక్కడుంటే అక్కడ వర్షాలు రావు, కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి. ఆశీర్వాదం ఉంది ఒకరికి. అది దేవుడు ఎందుకో, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏమవుతుంది? ఆశీర్వదింపబడతావు. అంటే కొందరికి చూపిస్తానంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ వర్షాలు ఉండవు, ఎండిపోతాయి, పొలాలు ఎండిపోతాయి. నువ్వు చూస్తే నీళ్లు ఎండిపోతాయి, నువ్వు ఎండిపోతాయి. ట్యాప్ వాటర్ తాగుదామంటే ట్యాప్ వాటర్ రాదు. అది ఎక్కడికి వెళ్తే అక్కడ శాపమే కదా. మరి నువ్వు దూరంగా వెళ్ళిపోరా బాబు, ఈ అడవుల్లోకి, ఊరి మధ్యలో ఉండని పెంచులో అన్నంతగా దేవుడు చేసేస్తాడన్నమాట. చంద్రబాబు చేశాడు అలాగే దేవుడు, కానీ గుర్తారు కూడా. ఆడు ఎక్కడ ఉండాలి చంద్రబాబు? అడవుల్లో ఉండాలి, నిన్నగా మనుషులో ఉండవాడు కదా. పుష్కరాలకి వెళ్తే 22 మంది చంపేశాడు. మన మీటింగ్లకి వెళ్తే 45 చచ్చిపోయారు తొక్కిసలాట్లో. ఎక్కడికి వెళ్తే రాష్ట్రం, ఎక్కడికి వెళ్తే వర్షాలు పడవు, కరువు, కాటకాలి. నిజంగానే దేవుడు కొంతమందిని అలాగా, కొంతమంది ఇలాగా. సమాజానికి ఉపయోగం కొంతమంది, సమాజానికి చీడ పురుగులు కొంతమంది. కరువు భారముగానున్నందున నువ్వు వెళ్ళకూడని ప్రదేశంకి వెళ్ళాడంటావా అబ్రాహాము? కరువు వచ్చేసిందంటావా? ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి. ఇక్కడ ప్రపంచం టర్నింగ్ పాయింట్ ఈ యొక్క వచనంలో ఉంది, 10వ వచనం. ఇప్పుడు ఇశ్రాయేలీయులు బోల్డ్ అంతమందితో యుద్ధం చేస్తారు. ఎక్కడికి సంబంధించిన వాళ్ళు? ఈ 10వ వచనం టర్నింగ్ పాయింట్. అబ్రహాం ఐగుప్తుకి వెళ్లకుండా ఉంటే ఈ రాబోయే కాలంలో ఉంటది. అక్కడ దాసీలని ఇస్తారు అబ్రాహాంకి. అందులో ఒక ఆవిడ హాగర్ నుంచి వచ్చిన అతను ఇస్మాయిల్ నుంచి వచ్చిన వాళ్ళు గిరబ్లు ఈ పనికి మళ్ళీ సంతదంట. అబ్రాహాం ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ప్రభువా నేను ఎందుకు వెళ్ళాలి ఐగుప్తుకి? దేవుడిని అడిగి సంప్రదించి వెళ్ళి ఉంటాడు, అది వేరే విషయం. కానీ ఒక మాట మనం అనుకుంటే కనుక
నేను కరువులోని సైతము నేను ఏం చేస్తాను, ఇక్కడే ఉండిపోతాను. ఐగుప్తు అన్ని ప్రదేశంలో ఎందుకు వెళ్ళాలి అని అబ్రాహాము అనుకోలేదు. యోసేపు మరియలు కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళి నివసించమన్నాడు దేవుడు? ఐగుప్తుకి వెళ్ళు. ఎందుకంటే నిన్ను ఏదో చంపాలని చూస్తున్నాడు కాబట్టి నువ్వు పిరికివాడిగా పడిపోయి దేవుడు నువ్వు ఉండిపోమని అంటలేదు. అక్కడ సొల్యూషన్ చెప్తున్నాడు దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉండాలి? ఐగుప్తుకి వెళ్ళి ఉండు, నేను చెప్పు వరకు ఐగుప్తులో నివసించు. మరి సాక్షాత్ దేవుడు ఐగుప్తుకి వెళ్ళాడు కదా. మరి ఒక సమస్య వచ్చినప్పుడు అబ్రాహాంకి ఒక సమస్య ఏర్పడింది, కరువు వచ్చింది. అబ్రాహాంకు ఉన్నటువంటి ఫుడ్ గిడ్డు సరిపోతుంది, కానీ ఎంతమంది ఉన్నారు? 100ల్లో ఉన్నారు కొన్నోళ్ళు. అతనుకునేటువంటి ఆస్తి విస్తారమైనటువంటి ఆస్తి. మన పశువులు గీసువులు అంతా, వాటికి మేత. కరువు వస్తే ఏమో ఫస్ట్ పాడైపోతుంది, పంట పొలాలు నిండిపోతాయి. మరి దాణా ఎక్కడ అవుతుంది? తినాలా లేదా? రోజుకు గొర్రెల కోసం తినేస్తాం మనం. మరి ఆ గొర్రెలు బ్రతకాలంటే కదా మన ఐడియా వస్తుంది. నా ఏమో చెప్తే, ఎందుకు సార్ గోరిని వేసేద్దాం సార్. సరే ఈరోజు గొర్రెని వేసేస్తాం, రేపు దేని అడిగితే మేకని వేసేద్దాం సార్. ఎల్లుండి కేజీని అడిగితే కోళ్ళు ఉన్నాయి ఇక్కడ, నాటుకోడిని వేసేద్దాం సార్. ఇవి వేసేస్తాం, మిగతావి బ్రతకాలి కదా. నువ్వు తినుకుంటూ వస్తావు, అవి నువ్వు ఇంకా మిగతాటిని కూడా తినేంత వరకు అవి బ్రతకాలి కదా. అవి చచ్చిపోతాయి సార్. అన్నీ వీక్గా ఉన్నాయి సార్, 4 రోజులు చచ్చిపోతాయి, ఇవన్నీ కోసి తినేద్దామంటే అవుతుందా? ప్రార్థించి సరే అయితే మనకి ఐగుప్తు దేశం దగ్గర అదంతా దొరుకుతుంది, పదండి అని బయలుదేరి వెళ్ళారు. అంతటా ఐగుప్తులో ప్రవేశించడానికి సమీపించినప్పుడు అతడు భార్య అయిన సారా అయితే, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. ఈ అమ్మగారి వయసు ఎంత ఉంటుంది? 70 సంవత్సరాలు, 65 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అనుకో. ఈ ఓల్డ్ ఉమెన్ ని ఈ ఓల్డ్ మ్యాన్ అంటాడు, అమ్మా నువ్వు చక్కని దానివని నాకు తెలుసు, అందంగా ఉంటావు, నువ్వు గోళ్ళు గిల్లుకుంటున్నావు అని కూడా తెలుసు. ఏం తెలుసు? నువ్వు అందంగా ఉంటావు. ఐగుప్తులు నిన్ను చూసి ఈమె భార్యని చెప్పి నన్ను చంపేస్తారేమో, నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు. హస్బెండ్ అనగానే లేపే, ఈ అమ్మాయి మనకు కావాలి. ఆయన్ని ఎందుకు వెనకతలు పడుతుంది? అడుగుతాడు, అన్ని తీసేయి, నువ్వు నాకు కావాలి. ఏం చేస్తారు మగవాళ్ళు? ఆయన లేపడం, ఈడు దూరిపోవడం, ఆయన చంపడం, ఈడు తీసుకెళ్ళిపోవడం. జంపింగ్లు ఇవే కదా, అవునా లేదా? అలా అవుతుంది. నువ్వేదో అలాగా ఎందుకురా జీవితం అన్నట్టుంటే బాగుండేది, నాకేం సమస్య వచ్చి ఉండేది కాదు. నువ్వు చూస్తే సినిమా హీరోయిన్ లాగా ఉన్నావు, నేను తీసుకెళ్ళిపోతారు, నన్ను చంపేస్తారు, బ్రతకనివ్వరు. గనుక ఏం చెయ్యాలి? నీ వల్ల నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరుని దయచేసి చెప్పమన్నాడు. ఏం చెప్పాడు? నా బ్రదర్, నా సహోదరుడు. అలా ఆయన్ని ఏం చెప్పమంటుంది? అయితే నా బ్రదర్ అండి. సారా ఈ 2 రోజులు భోజనం మానేసి, మా ఆయన బుర్ర బుద్ధి లేదు, మంగళసూత్రం చూసుకుని రింగు చూసుకుని బోరుమని ఏడ్చి, ఈయనకి ఇలాంటి పీడకలు పిచ్చికల్లో వస్తున్నాయి, చస్తే చత్తం కానీ నేను చెప్పండి ఆయన యజమాని, నువ్వు బుర్ర తక్కువ పని చేస్తున్నావు చూసుకో. దేవుడి సమక్షంలో పెళ్లి చేసుకున్నాం, ప్రమాణాలు చేసాం, నువ్వు నన్ను సిస్టర్ అనమంటున్నావు, ఏవైనా బాగుందా అని అంటే ఎంత బాగుండేదో. ఈ అమ్మగారు మరీ గొర్రె, చిన్న పెద్ద గొర్రె కదా. ఏం చేశారు? అలాగే అన్నాడు, అలాగే అందు. మీరు ఏమంటే అంటే సారాయి
ఎంతవరకు అబ్రాహాముని ప్రేమించేసింది? దూకమంటే నేను దూకేస్తాను యజమాని, నీ పాదం చెంత నా ప్రాణాన్ని అర్పించమంటే కత్తితో కోసుకుని నీ పాదం మీద పడిపోతాను అన్నంతగా. నువ్వు సహోదరి అని చెప్పమంటున్నావు, సిస్టర్ అని, నో ప్రాబ్లం, చెప్పేస్తాను. నువ్వేది చేయమంటే అది. నీ దేశాన్ని విడిచి రమ్మన్నావు, నేను వచ్చాను. చాలా వచ్చింది, ఆర్గ్యుమెంట్లు లేవు. అక్కడ ఎలాగా, ఇక్కడ ఎలాగా, నాకు ఎంత వయసు వచ్చింది, అక్కడ పరిస్థితుల గురించి, వాటి గురించి, క్లైమేట్ చేంజెస్ గురించి, నాకు చీరలు కావాలి కదా, చీరలు నలిగిపోతాయి, మా ఐరన్ ఎలా చేస్తాం, ఇవన్నీ ఏమి లేవు, సమస్యలు లేవు. మూట కట్టుకుంది, ఆ యజమాని దానికి అసలు టుంగు 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 వెళ్ళిపోయింది. దేవుడి చేత నడిపింపబడిన అబ్రాహాము ఏది చెప్పినను సరే చివరికి చావైనను మరణమైనను నేను శిరసావహిస్తాను అని నడుచుకుని వెళ్ళిపోయింది. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు సారయ్య ఏముంది, ఎవరైనా అలా చేస్తారు. కష్టకాలం వచ్చింది, కరువు వచ్చింది, పద సారయ్య అటు వెళ్ళిపోదాం అంటే సరే పదండి యజమాని. ఐగుప్తు లోపలికి వెళ్తారు. ఇంకా మన చర్చి దగ్గరికి వస్తున్నారు, ఆనందపురం దగ్గర ఆగారు. సారయ్య నువ్వు సిస్టర్ అని చెప్పు, సారయ్య నన్ను చంపేస్తారు, ఎక్కడున్న వాళ్ళు మంచి వాళ్ళు కాదు, భర్తవాని పాలెం వాళ్ళు. సరే నేను చెప్తానని వెళ్ళిపోయి. చదవండి 14వ వచనం. అబ్రాహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులో ఆ స్త్రీ మిక్కిలి అని ఉంది. ఏమనుంది? వెరీ బ్యూటిఫుల్, మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి అని ఉంది. అదేంటది? ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తుంది రోజు అంటావా? మన సోపులు గట్రా వాడలేదంటావా? మీరా షాంపే కావాలండి మాకు సార్, ఎన్ని రోజులైంది సార్ తెచ్చి మీరు ఎల్లో షాంపూ అని అన్నారు నిన్న. మీరా షాంపూ తెస్తే లక్ష్మి అంటే అది మా జుట్టు నల్లగా ఉండాలంటే మేము పనికి మళ్ళీ హెన్న రాస్తామని అన్నా. వేస్తే రాసి రాసి కళ్ళు పోయాయి, కళ్ళు చిన్నవైపు ఇన్ఫెక్షన్ వచ్చి పర్లేదు దానికి. మా జుట్టు నిగనిగలాడిపోవాలి, ఆ లావు పేడ గేదె పేడ రాసి ఎండలో పెట్టి అది గీక్కోవడానికి పోవడానికి మళ్ళీ 10 షాంపుల్ ప్యాకెట్లు వాడి దేవుడు ఇచ్చినటువంటి సౌందర్యం. దేవుడు చెప్తున్న డైలాగ్, మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూశారు ఎవరు? ఐగుప్తీయులు. నీ అందాన్ని నువ్వు దాచుకోవడానికి అవ్వలేదు, సరే అందాన్ని దాచుకోవడానికి అవ్వలేదు, ఐగుప్తులు చేసి. ఏమండి రండి, ఏమండి రండి, తడుస్తుంది. ఇదేంటి కాదే, ఎవరు ఏమిటి కొత్తగా వచ్చారటండి, అదేంటి ఇంత అందం ఉంది, ఫేస్ క్రీమ్ రాసావు, ఫేస్ ప్యాక్ పెట్టావు, చీరలు కొన్నావు, నగలు కొన్నావు, అసలు ఆవిడ ముందు నువ్వు అసలు ఏం కాకుండా ఉన్నావే. కంపారిజన్ స్టార్ట్ అయిపోయింది. మిక్కిలి సౌందర్యవతి ఎంత అందంగా ఉంది, కొంతమందికి నిద్ర పట్టకుండా ఉంది, అంత అందంగా ఉంది. అదే కళ్ళకు వస్తుంది, ఏంటి ఆవిడ ఎంత అందంగా ఉంది, దేవతా స్త్రీలాగా, బుర్ర పాడైపోయేటట్టు. మీకు ఏమి ఎక్కుతుందిలేండి, దూరపు కొండల నునుపు, పక్కింటి పుల్లకూర రుచిగా ఉంటుంది మీకు. నేను ఎంత అందంగా ఉన్నా చూడండి, నడుము అద్దంలో చూపిస్తుంది, అద్దానం కూడా పట్టదు, సిలిండర్ లాగా అయిపోయి. సరే అందం కనిపిస్తుంది, నువ్వే సిలిండర్గా అయిపోయావే, సిలిండర్ చూడు, ఆవిడ నడుము చూడు. కంపారిజన్ స్టార్ట్ అయింది. ఇది ఏమైపోయింది అలాగా? అధిపతులు ఆమెను చూసి, అధికారులు చూశారు, ప్రజలు చూశారు, ప్రజలు అధికారులతో చెప్పారు, సర్పంచులతో చెప్పారు, వార్డు ప్రెసిడెంట్లో చెప్పారు, ఎమ్మెల్యేలతో చెప్పారు. అయ్యి బాబోయ్ ఏంటిది, పెద్ద టాక్ అయిపోయింది. ఏమైంది? చర్చ అయిపోయింది.
ఒరే మామా, చూసావా ఆ రోజు అబ్రామ్తో పాటు ఒక ఆమెని ఎందుకు చూడలేదురా? టీ తాగుతూ, హోటల్లో తింటూ. అలాగ అధికారులు ఊరుకుంటారా? మనం ఏం చెప్పాలి ఈ విషయం పరిగెత్తుకుని? ఎవరికి చెప్పాలి? ఐగుప్తు రాజుగారైన ఫరోకి మనం చెప్పాలి. ఎక్కడుండాలి ఆవిడ? అంతటి అందగైతే ఫరో పక్కన ఉండాలి. దేశంలో ఉన్నటువంటి సంపద అంతా ఎవరి దగ్గర ఉండాలి? రాజుగారి దగ్గర ఉండాలి. రాజుగారు 50 వంటలు చేసిన ఒక వంట తిన్నా సరే 50 వంటలు ఉండాలి. బంగారం టేబుల్ ఉండాలి, బంగారం పళ్ళు ఉండాలి, మేషాలకి సంపంగి నూనె ఉండాలి, తల మీద వజ్రాల కిరీటం ఉండాలి. దేశంలో అందగెత్తే పక్కన భార్య ఉండాలి. ఇంకొక అందగెత్తి ఉంటే భార్య కిందనే ఉంటుంది. ఇంకొక అత్త తెచ్చుకోవడం ఉంచుకోవడం. తెచ్చుకుని రాజుగారికి ఏం పోయింది? భోజనం కరువా, వడ్డనాల కరువా? అన్నీ పెట్టగలడు, బాగా చూసుకోగలడు. ఎక్కడికి వచ్చేసింది జమ్మని ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగడిది. ఎవరు ఎదుట పొగడారు? ఒక స్త్రీని పొగడాలంటే హిందీ పద్యాలే మనకు రావాలి. అందు గురించే బైబిల్లోని పూర్తిగా సారాంశం లేకపోయినా బైబిల్లో ఆదాము ఈ విషయం చెప్పి క్లోజ్ చేసి రేపు మళ్ళా చెప్తాం. ఈ అబ్రాము జంతువులని పేర్లు పెట్టు బాబు అంటే వాళ్ళు జంతువు ఆ హస్బెండ్ వైఫ్ ప్రేమించుకోవడం చూసి ఇంత లవ్ ఉందా యానిమల్స్ లో? ఇంత బ్యూటిఫుల్ వరల్డ్ లో ఇన్ని బ్యూటిఫుల్ యానిమల్స్ ఇంత బ్యూటిఫుల్ లవ్ ని షేర్ చేసుకుంటున్నాయా? ఎంతో కేరింగ్ గా, ఎంతో ఇష్టంగా ఒకరికొకరు అడ్మైర్ చేయడం మొదలు పెట్టాడు. ఓరి నాయన, నువ్వేదో తప్పు చేసేటట్టున్నావు, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. నేనేం చేస్తాను? సృష్టిలో ఉన్నటువంటి అందాలు ఏవైతే ఉన్నాయో, సెలయేర్లు, నదులు, జలపాతాలు, కొండలు, లోయలు, అన్నిటినీ 100 రోజులు కాసి వడగట్టి దాని సారం నేను తీసి మన ఎవరి దాంట్లో పోసి మనిషిని తయారు చేశాడు. అవ్వలోని పోసి అవ్వని అందగత్తి కింద చేసి చేతిలో చెయ్యి వేసుకుని తీసుకుని వచ్చి, ఇదిగో ఆదాము, నీ భార్యని నువ్వు తీసుకో అని ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు. నాజూకైంది, తొందరగా అలుగుతుంది. నువ్వు ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకుని ఆయన. ఈ బాబు గారు జాగ్రత్తగా చూసుకోమంటే ఎంత జాగ్రత్త చూసుకున్నాడు? నేల మీద నడవనివ్వలేదు. ఎక్కువ లవ్ అయిపోయింది. ఎంత లవ్ అయిపోయింది? కొన్ని కోసుకుని తీసుకొచ్చి ఫ్రూట్స్ ని ఆదాంకి ఇచ్చినప్పుడు రిజెక్ట్ చేయలేదు. అవ్వ, ఇద్దరం కలిపి చచ్చిపోదాం, ఇద్దరం కలిపి పాపంలో పడిపోదాం, అంతటి ఆ లవ్ ని ఎక్స్ప్రెస్ చేసి ఆదాం ఏం చేశాడు? అవి ఇచ్చిన ఫ్రూట్స్ ని తినేశాడు. దేవుడు అడ్మైర్ చేసి ఆదాంని, అవ్వ, అయ్యి బాబా, ఎంత లవ్ ఉందా ఇల్లు ఇద్దరి మధ్యలో. నేను సృష్టించినటువంటి ఆడమండి ఈవు అవిధేయురాలైనటువంటి ఈవిని వదలలేక ఆ పాపంలో సైతం నేను ఆ ప్రేమను వదులుకోలేను, ఈవిని వదులుకోలేను. నువ్వే కదా చెప్పావు నా భార్యగా ఉన్నావని. ఇద్దరు ఏక శరీరంగా ఉంటారు. ఎలాగైపోతారు? నేను సెపరేట్ చేసుకోవడం, నా భార్యని నేను సెపరేట్ చేసుకోవడానికి అవ్వదు. పాపంలోని సైతం నేను ఉంటాను అని తినేసాడు. దేవుడు ఏడిచే ఉంటాడు, కోపగించుకున్నా సరే చప్పట్లు కొట్టుంటాడేమో అనిపిస్తుంది నాకైతే. ఎంతటి లవ్ స్టోరీ వీళ్ళ మధ్యలో.
మనుష్య జాతిని నేను కావాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు నిలబడి, ఫాదర్ వాళ్ళ గురించి నేను చనిపోయి మీ దగ్గర తీసుకుని వస్తానని మనిషిలాగా వచ్చి చనిపోయి ఆ రక్తాన్ని ఇచ్చి మనుషుల్ని దేవుడి దగ్గర తీసుకెళ్ళారు. ఆదాము నవ్వనుతో సహా. అదే 3వ అధ్యాయం 15వ వచనం ప్రవచనం అన్నమాట. ఆది కాండంలో ఉంటుంది. సో నేను నీ వైఫ్ని, నువ్వు ఏమి చెప్తే అది, నువ్వు సిస్టర్గా చెప్పినా సరే నేను దానికి ఒప్పుకుంటాను. అధిపతులు పరిగెత్తుకుని ఫరో దగ్గరికి వెళ్ళి ఆవిడి అందాన్ని వర్ణించడం మొదలుపెట్టినప్పుడు ఫరో మెంటలెక్కిపోయాడు. ఆవిడని ఇక్కడికి తీసుకురావాల్సిందే అన్నాడు. అరే ఇంతమంది ఉన్నారా, ఇక్కడ 50 మంది ఉన్నారు, 100 మంది ఉపపత్నులు ఉన్నారు, ఇంకెందుకు రావిడి అనలేకపోయాడు. ఎంతగా వర్ణించారు, ఎంతగా సారాన్ని చూసుంటారు. వీళ్ళు చూసి వీళ్ళ నేల మీద దొర్లి ఉంటారు కొంతకాలం, వీళ్ళు పరిగెత్తి ఫరోని నొగల మీద దొర్లిస్తున్నారు. అందుకని మిక్కిలి సౌందర్యవతిగా ఉండుట చూచి అబ్రహాంకి భార్య ఏమైంది, అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేశాను ఉంది. ఎవరిని బట్టి? సారాయిని బట్టి. అందువలన అతనికి ఏం జరిగాయి? గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు సరిగా బాగానే ఉన్నాయి, దాసులు, మగపాసులు, పనికత్తెలు, ఇక్కడే అండర్లైన్ చేయాలి, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటిలు ఇవ్వబడ్డాను. నువ్వు బ్రదరు కదా, మరి బ్రదర్ని ప్లీజ్ చేయాలి, సంతోషపరచాలి కదా. సిస్టర్ని తీసుకెళ్ళిపోతున్నాను కదా, మరి కట్న కానుకలు ఇవ్వాలి కదా. నేను భారీగా చేసుకుంటున్నాను, నీకేమివ్వాలి? కట్న కానుకలు ఇవ్వాలి. రాజుగారికి కట్న కానుకలు అంటే ఎవరు అక్కడ 2000 ఇచ్చి పంపించాను అంటాడేంటి రాజుగారు? రాజుగారి యొక్క స్టైలు ఇది. గొర్రెలు, గొడ్లు, మగ్గాడిదలు, దాసులు అట్లా మేపడానికి వెళ్ళండి, పనికత్తులు చపాతీలు చేసి రోజు తినండి, ఆడుగాడిదలు, ఒంటిలు ఇయ్యండి. ఇక్కడ సమస్య జరిగింది. ఆ పనికత్తుల్లోని ఒక ఆవిడ వచ్చేసింది. ఎవరావిడే తర్వాత తెలుస్తుంది. సారాకి మొగుడే కూర్చుంది, ప్రపంచానికి మొగుడే కూర్చుంది ఆవిడ. హాగరు ఒక దాసీరాల నుంచి పుట్టినటువంటి ఇష్మాయేలు. ఈ జాతి ముస్లిమ్స్, అరబ్బుల జాతి ఇది. ఎవరికి ఎగెనిస్ట్ అయ్యారు? దేవుడు నిబంధన ఏర్పరిచినటువంటి ఇస్సాకుకి ఎగెనిస్ట్ అయిపోయారు వాళ్ళు. ఈ రోజుకి సమస్య. అబ్రాహము నువ్వు ఆశీర్వదిస్తున్నావు కదా, దేవుడిని అడుగుతాడు. ఇదిగో నేను హాగర్ను బట్టి ఇస్మాయిల్ కన్నాను, కెత్తూరును బట్టి ఇంకో 4-5 కన్నాను, వాళ్ళని నువ్వు వదలకుండా ఆశీర్వదించని అడుగుతాడు దేవుడు. సరే బాబు, నా ఆశీర్వాదం వచ్చిన నాకే చెప్తున్నావు కదా, సరే అలా ఆశీర్వదిస్తాను. కాకపోతే నీ కొడుక్కి ఏకుమికై కూర్చుంటారు, గాడిది ఎముకలా తయారవుతారు వాళ్ళు. అలాగే తయారు ఇప్పుడు నానా హింసలు పెడతారు యూదులకి. ఏమని వాగ్దానం చేశాడు? నువ్వు ఆశీర్వాదంగా ఉంటే నేను ఆశీర్వాదం చేస్తాను. నా పిల్లల్ని ఇస్మాయిల్ని అలా చంపేయొద్దు దేవా. తర్వాత మనం చదువుతాం, ఏడుస్తాడు. ఒక చిన్న నీళ్లు బుడ్డి ఇచ్చి ఎడర్లో పంపించేస్తాడు ఆగర్ నిమిత్త కొడుకుని. నువ్వు జ్ఞాపకం చేసుకు దేవుడి దగ్గర అడుగుతుంటాడు, వాడిని జ్ఞాపకం చేసి పంపి నీళ్ళ బుడ్డి ఇచ్చి వెళ్ళిపోయమని. ఎవరు నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎంత విశ్వాసం! నీళ్ళ బుడ్డితో నాకు చచ్చిపోవడానికి వెళ్ళిపోయాడు అంతే. ఇక అలా అమ్మంది, నేను ఆయన చచ్చిపోవడం నేను చూడలేను బాబోయ్ అని ఒక దగ్గర పడుకోబెట్టి అక్కడికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. అలానే చేశాడు. ఒక నీళ్ళ బుడ్డి ఒక 1 లీటర్ 2 లీటర్ల బాటిల్ ఇచ్చేసి నువ్వు అడుచుకుంటే నువ్వు వెళ్ళిపో, ఇక్కడి నుంచి వద్దు, వెళ్ళిపో అని అన్నాడు. అది అలాగే వెళ్ళిపోతే పాములు, తేలు, స్కార్ప్స్ అన్నీ ఉంటాయి, విష జంతువులు ఉంటాయి, ఎలా చచ్చిపోతాడు. ఇంకంతే. ఇంకా అది ఎడారి అంటే అది ఎడారి, నేను చూశాను కాబట్టి. ఒక్కొక్క రేడు ఇలా కొడుతున్నట్టు ఉంటుంది ఇలా గాలికి, అంత ఘోరం అట్లా. అది తప్ప ఎడారి, డిజర్ట్. ఇప్పుడంటే పర్లేదు, మనుషులు గించులు. అప్పుడేముంది? విష పురుగులు, పాములు, తేళ్ళు, ఏముంటుంది వాటర్లో ఎండకి ఎనిపి చచ్చిపోవడమే. ఇక చచ్చిపోవడానికి రెడీ అయిపోయారు. అలా కొడుకుని పడుకోబెట్టింది. ఇంకా నా కొడుకు సావనయ్య ఉన్నాడు బాబోయ్ అని ఏడుస్తూ ఉంటుంది, కొడుకు ఏడుస్తూ ఉంటాడు.
అబ్రహాం ఏం చేశాడు? చిన్న 2 లీటర్ల బాటిల్ ఇచ్చి వెళ్ళిపోయిన ఆయన నన్ను పంపించాడు. మళ్ళీ తిరిగి దేవుడి దగ్గర అడుగుతాను, ప్రభు వాళ్ళని ఆశీర్వదించు. ఓరే నాయన, నువ్వు 2 లీటర్లు ఇచ్చి పంపించేసావు, నువ్వు కనుక ఒక డ్రమ్ ఇచ్చి పంపించేవాడిని నేను రక్షించడానికి. దేవుడు అనలేదు ఆ మాట. 2 లీటర్లు ఇచ్చి పంపించిన వాడిని కాపాడమని దేవుడి దగ్గర వదిలేశాడు అంతే. నువ్వు ఆయన్ని వదలకుండా ఆశీర్వదించాడు. బ్రతికించమని కాదు, ఆయన్ని ఆశీర్వదించమంటాడు. నువ్వు బ్రతికించి ఆయన్ని అభివృద్ధి చేసి జనాలు చేసి అంటాడు దేవుడిని. నువ్వు మాత్రం చేసిన పని ఏంటి? 2 లీటర్లు బుడ్డి ఇచ్చి పంపించావు నువ్వు. అబ్రాహాం యొక్క స్టైలే వేరు. ఎంత విశ్వాసం! అందుకనే అబ్రాహాము తన కొడుకుని ఇస్సాకుని చంపడానికి ఒక్కడానికే విశ్వాసం కాదు, ప్రతి విషయంలోనే విశ్వాసం కనిపిస్తుంది. అందుకనే విశ్వాసానికి తండ్రి అని అబ్రాహాముని పెట్టారు. అందుకని అందరూ బైబిల్ విషయాల్లో ఇవి మర్చిపోయి వెళ్ళిపోతుంటాం మనం. జ్ఞాపకం ఉండవు ఇవి, అంతగా పెద్ద పట్టించుకునే విషయం కాదు. ఒక చిన్న వాటర్ ఇచ్చి పంపించేస్తే దేవుడిని మొరపెట్టి అడిగితే దేవుడి మీద ఎంత విశ్వాసం! నువ్వు ఇచ్చిన ఆశీర్వాదం నాకు ఉంది కదా, దాన్ని నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను, దాన్ని వాడుకుంటున్నాను. దేవుడు చెప్తాడంటే నేనే కదా నీకు వాగ్దానం చేశాను, నువ్వు నా మాట విని గౌరవించి వచ్చేసావు అనుకో. నువ్వు నా మాట విని గౌరవించి వస్తే గనక, ఇప్పుడు తప్పు చేశాడు దబేల్మని సిస్టర్ అనమన్నాడు. సరికి బ్రదర్ గారికి ఏమొచ్చింది? కట్న కనకలు అన్నీ వెళ్ళిపోయాయి. అందులోనే ఒక అమ్మగారు వచ్చారు ఇక్కడ ఇలాగా. నేను ఎందుకు ప్రభు, నేను ఇలా చెప్పలేను. నేను బ్రతికించేది ఎవరు? దేవుడు. కరువు కాటాల్లోని బ్రతికించేది దేవుడు నేర్పిస్తున్నాడు స్టెప్ బై స్టెప్. నువ్వు ఎందుకు నీలో నుంచి నేను ఇస్సాకు, యాకోబు, యేసుక్రీస్తు లైన్ వస్తుంది. ఎవరు వస్తున్నారు? యేసుక్రీస్తు లైన్ వస్తుంది. నేనేం చేయాలి? అంత విశ్వాసంతో ఉన్నవాళ్ళే నేను టెస్ట్ చేసి బలపరుస్తూ ఉండాలి. కరువు వచ్చింది, అమ్మో బెంబేలు పెట్టి కింద మీద అయిపోయి నేల మీద దొల్లి ఎలాగ మన సొంత ఐడియాలు కొంత వేసుకుని దక్కని ఐగుప్తికి వెళ్ళిపోయాడు. ఐగుప్తికి వెళ్తూ నువ్వు సిస్టర్ అను. ప్రభు నేను ఎందుకంటాను? నేను నా ఆవిడ, ఇది మై వైఫ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏమైనాను సరే, చావైనా సరే, నేను సారా గురించి చనిపోతానని ఉంటే ఎంత బాగుండేదో సీన్ కదా. అందుకనే ఇక్కడ ఇంత విశ్వాసం కలిగినటువంటి సారా అంత అబ్రాహాముకి ఇక్కడ ఏమని ఉంటది? ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేశానని ఉంది, లేదంటే కీడు జరిగి ఉండేది అనమాట. ఎందుకు జరుగుతుంది? దేవుడు జరగనిస్తాడు ఏంటి? మామూలుగా ఆలోచిస్తే, ఒకవేళ రివర్స్గా మనం ఆలోచిస్తే, అతను ఫరో గారు అబ్రహామును బట్టి వాళ్ళ వైఫ్ కాబట్టి అబ్రహాము కాని తేవడానికి రథములతోని సోల్జర్స్ని పంపించి అబ్రహాం చంపడానికి వెళ్ళాను అని ఒక మాట ఉంటే దేవుడు ఊరుకుంటాడు చేతులు కట్టుకుని. పై వాగ్దానం ఏమైంది? నేను ఆశీర్వించు రే మావిని నువ్వు తిట్టావు కనుక మావిని మోహంతో చూసే అన్నాడు అనుకో, దేవుడు దబేలు మన దిగిపోడా తన దోతలకు ఆజ్ఞాపించడా రక్షించడానికి? అవునా? ఏం చేశాడు? ఒక్కొక్కప్పుడు మన యొక్క వాగ్దానం మనం మర్చిపోవచ్చు. మన దేవుడిని కొంచెం ఇన్ని అద్భుతాలు చేసి 3.5 సంవత్సరాలు చూసి వాళ్ళని అడుగుతారు. 5,000 మంది ఉన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు విని ఉన్నారు. వీళ్ళకి ఫుడ్ గురించి ఆలోచించండి, ఎంత డబ్బులు కావాలి దేవుడా? మా దగ్గర కనుక సంచులు మూటలు ఏమైనా ఉన్నాయా, కొనిసుకుని తెమ్మంటున్నావా? దేవుడి దగ్గరికి తిరిగి అడుగుతారన్నమాట. సరే ఎవరిని కూర్చోబెట్టు, ఎవరి దగ్గర ఏమిటి తీసుకురా, 5 రొట్టెలు 2 చేపలు అని నేను విన్నాం. అవునా? మర్చిపోతాం దేవుడు ఎవరు అనేది, మర్చిపోతాం దేవుడు చేయగలిగిన సమర్థత ఉందని మర్చిపోతా. నువ్వేం చేయగలవు? 5,000 మంది, 10,000, 15,000 మంది, ఒకరికి ఇద్దరికంటే నువ్వు చేయలేవు ప్రభు అన్నట్టే కదా. మరి ఇది నువ్వు చేయలేవు కనుక నేనేం చేస్తాను? కొట్టుకెళ్ళి భోజనాల కొరకు వీళ్ళు పంచుదాం అనుకుంటాను. అందుకని మరియా అంటది, ఆయన చెప్పినది చేయుడి. ద్రాక్షరసం ఇప్పుడు ఆయన కనుక ద్రాక్షలు కొని తేవాలి, పంచదార కొనాలి, తొక్కాలి, ఫిల్టర్ చేయాలి, గ్రైండర్ వేయాలి, మిక్సీ వేయాలి, ఇవన్నీ ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడు ప్రజలు పంచుతాడు? మరి అని ఆలోచించి ఇవన్నీ జరగవు. ఏమండి అయిపోయింది, అయిపోయింది, మనం రక్షణ కొందాం, లేదంటే ఫాంటా ఉంది, థమ్సప్ ఉంది, అవి వేసి ఇచ్చేద్దాం ఈసారికి అని మరి అనాలి చెప్పాలంటే. ఎందుకు? అద్భుతాలు చేసేలేదు కదా అప్పుడు యేసుక్రీస్తు. మొదటి అద్భుతం అనేది కనా విందులోని ఆయన చెప్పునిది చేయడి. ఏమి చెయ్యాలో ఆయన చెప్తాడు. అది
చెయ్యి చాలు మరి అంటది. మీరు ఏది చెప్తే అది చేస్తాం. వాళ్ళకి భోజనాలు పెట్టాలా? ప్రభువా మీరు చేయగలరు, మీరు ఇవ్వగలరు, మీకు ఆ సమర్థత ఉంది. మనం అనగలిగారు శిష్యులు ఎవరైనా 12 మంది? 12 మంది మేసాల మీద పెట్టుకున్న పేతురు అనలేకపోయాడు. రొమ్మున అనుకున్న యోహాన్ అనలేకపోయాడు. అందు గురించి దేవుని కార్యాలు మనం చూస్తాం, అనుభవిస్తాం, సాక్ష్యం చెప్తాం, కార్యం చేస్తాం, బైబిల్ చదువుతాం, పాటలు పాడతాం. కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకో మనం కొన్ని విషయాలు నువ్వు చేయలేవు అన్నట్టే చెప్తాం. నీకు తెలియదు దేవా మనం అంటాం కదా. అది తెల్లారి నుంచి సాయంత్రం తాగుతూనే ఉంటాడు. ఎవరో లక్ష్మణ నిజమే కదా, అందులో అబద్ధం లేదు. నేను చాలాసార్లు వాళ్ళ ఇంటి దగ్గర చూశాను, వాళ్ళ ఇంటి దగ్గర ఊరిలోనే చూశాను, దేనపాటి స్కూల్లో చూశాను, మన చర్చిలోని కూడా తాగేసి వచ్చాడు దబేలు అని. అవునా? మరి గట్టిగా మాట్లాడేది అలా కాదు, ఆ మాట వస్తుందా లేదా? ఈ రోజుకి దేవుడు కార్యం చేయగలమని ప్రార్థించినప్పుడు దేవుడు కార్యం ప్రారంభించారు. అన్నిట్లో చిన్న వాటిలో నుంచి పెద్ద వాటిల వరకు మనకి ఆ విశ్వాసం ఉండును గాక. హల్లెలూయా. అబ్రహాం మనకి మోడల్ అన్నమాట. పెద్ద మోడల్ పర్సన్, ఒక హీరో. అబ్రహాం జీవితంలో దేవుడు చేస్తున్న ప్రతి విషయాన్ని మనం నిజ జీవితంలో అప్పుడు 5,000 సంవత్సరాల ముందు ఈ రోజుకి కూడా అదే సిద్ధాంతమే దేవుడిది. ఈ రోజుకి అదే పరిస్థితుల్లో ఉంది. మన విశ్వాసాన్ని బలపరచబడినట్లు దేవుడు మనకి జ్ఞానము, ఆ శక్తిని, ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించునుగాక. హల్లెలూయా. కళ్ళు మూసుకోనండి. ఆదికాండం 12వ అధ్యాయంలో 17వ వచనంలో 16వ వచనంలో కొన్ని విషయాలు, ఒక 2 విషయాలు వెరైటీగా ఉంటాయి. అబ్రాము సారా అందానికి భయపడి, యాక్చువల్గా ఫరోకు భయపడి అని రాయాలి. ఏమైంది సీను? సారా ఆవిడ అందానికి భయపడిపోయాడు. దబేలు బాబు మా ఆవిడ ఎంత అందంగా ఉంది, మా ఆవిడ అందాన్ని చూసి ఫరో రాజు గారు నన్ను చంపేస్తారు, అందుకనేసి వైఫ్ గారు మీరు నన్ను బ్రదర్ అనండి అని అంటారు. బలవంతం చేస్తారు. ఓకే నో ప్రాబ్లం, నీ గురించి నేను ఎంతవరకైనా ఎస్ అంటానని ఎస్ అని ఆ నోటంట ఈ నోటంట మనం మాట్లాడుకున్న ప్రకారం అధికారుల ద్వారా ఫరో దగ్గరికి వెళ్ళింది. ఫరో గారు ఇవి తీసుకెళ్ళిపోయారు. పుట్టి చేతులతో తీసుకెళ్లరు కాబట్టి రాజుగారు అబ్రహాం గారికి ఏమి ఇచ్చారు? సిగ్గు లేకుండా అన్ని తీసుకున్నాడు. ఎవరు? మా కదా, సేమ్ ఫీల్ అవ్వాలి కదా. మావిని బట్టి నాకేమొచ్చాయి? గొర్రెలు, గొడ్లు, మగ్గాడిదలు, దోసలు, ఆడగాడిదలు, ఒంటెలు, వాటితో పాటు పనికత్తెలు వచ్చారు హ్యాపీగా. అప్పటికే అబ్రాహం బాగా రిచ్, బోలంతమంది పని వాళ్ళు ఉన్నారు. ఇలా ఆవిడ వలన, అబ్రాహం చేసిన మిస్టేక్ వలన ఇంకొన్ని వచ్చి పడిపోయి. వద్దంటే రాజుగారి పరువు ఏం కావాలి? రాజుగారు ఊరుకుంటాడు ఏంటి? ఊరుకోడు. ఇదేంటి నీకు సరిపోతే చెప్పు, మరిన్ని ఇస్తాను. నువ్వు తిరస్కరించేలా మా పరువు ఏం గాను అని రాజుగారు అంటాడు. అందు గురించి ఏం చేయాలి? రాజుగారు ఇచ్చినప్పుడు నోరు మూసుకుని, చిత్తం మహారాజా మా సిస్టర్ని మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పి నమస్కారం పెట్టి వచ్చాడు. వచ్చిన వాళ్ళలో పనికత్తులు కూడా ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో టర్నింగ్ పాయింట్ ఈరోజు యూదుల్ని ఒక 1,200 మంది చంపేసి 100 మందిని ఎత్తుకుపోయారు 480 రోజుల క్రిందట. యుద్ధాలు చంపేశారు. యూదులైతే కనుక 50,000 చంపేసి కొన్ని వేలు ఇళ్ళు నేలమట్టం చేశారు. 4-5 లక్షల మంది ఇటు పారిపోయారు. అధికారికంగా 50,000 మంది చచ్చిపోయారు, కానీ మాటల్లో చెప్పాలంటే 1,00,000-2 లక్షల మంది చచ్చిపోయి ఉంటారు ఈ పాటికి ఆ లేచిన బాంబులకి.
ఇప్పుడు ఈ రోజు ఒక 3 ఖైదీలని తీసుకెళ్ళిపోయిన వాళ్ళని వదులుతున్నారు. వాళ్ళు ఒక 1000 ఖైదీలని వదిలిపెడుతున్నారు యూదులు. సో ఇదంతటికి కారణం 16వ వచనం పనికెత్తెలు అని అండర్లైన్ చేసుకోవాలి మనం. ఆ, పనికెత్తెలు. సారా యొక్క అందానికి భయపడినోడు ఏం చేశాడు? ఫరోకు భయపడ్డాడు. అంతకంటే ముసుగేస్తాడు, దుప్పటి కప్పుతాడు అలా ఆవిడికి. పనులు చేసుకోడు, ఇటెళ్ళు చూస్తారు, అమ్మ నాయన బాబు ఈవిడెవరు బాబు ఇలా ఉంది. ఏజ్తో పనిలే, 65 సంవత్సరాలు మేడం గారికి. సో అటువంటి సారాయి అలా ఆయన చెప్పిన మాట వినుట పట్ల అబ్రాహాముకి ఇవి కూడా వచ్చాయి. ఈమెను బట్టి అని ఉంటది. ఆమెను బట్టి అంటే సారాయిని బట్టి. 17వ వచనం వచ్చేటప్పటికి ఈవిడ అక్కడికి వెళ్ళిపోయింది ఫరో దగ్గరికి. ఫరో వెళ్ళిపోయిన తర్వాత భార్య అయిన ఎవరు? అబ్రాము భార్య అయిన సార్ మాటికి రాస్తాడు అబ్రామ్ భార్య అయిన సిస్టర్ కదా అనడానికి లేదు. ఇక్కడ అబ్రామ్ భార్యే దేవుడు కన్సిడర్ చేశాడు. అబ్రామ్ మిస్టేక్ చేసుకో సిస్టర్. నేను అబ్రాము వైఫ్ సారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించాను. ఇప్పుడు అంత విశ్వాసం కలిగిన అబ్రామ్ జెనెటిక్ గా గర్భము పాడైపోతే ఫరో వలన నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానో అని దేవుడు మరి బయటకు వచ్చి నక్షత్రం లెక్కబెట్టు, ఇసుకురేణు లెక్కబెట్టు, అంత చేస్తాను ఇంత చేస్తాను అని దేవుడు అన్నాడు కదా. మామూలుగా అంటే జెనెటిక్ అంటే అబ్రామ్తోనే పుట్టాలి పిల్లలు. పొరు దగ్గరికి వెళ్ళిపోయింది కలుషితమైపోతే వైఫ్ సారయ్యి. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమవ్వాలి? వాగ్దానం ఇచ్చిన దేవుడికి అడ్డాకే మరి ఊరుకుంటాడేంటి? ఎవరి ద్వారా జనరేషన్స్ రావాలి, ఎవరి ద్వారా సంతాన ఉత్పత్తి జరగాలి? అబ్రామ్ ద్వారా జరగాలి. అబ్రామ్కి ఆ వాగ్దానం పైన ఇచ్చాడు అనమాట. నువ్వు నీ దేశాన్ని, బంధువుల్ని, ఊరిని, గీరిని అందరిని వదిలేసి వచ్చేస్తాను ఆయన, నీకు సంతానాలను ఇస్తాను సార్, నీకు నీ జనరేషన్స్ అన్ని నీ దాంట్లోనే వస్తాయి, నీకు అలా ఆశీర్వదిస్తున్నాను అని దేవుడు అన్నాడు కదా. అన్న తర్వాత సారాయిని ఫరో దగ్గరికి పంపించాడు. సైతాన్ని ఎంతవరకు తీసుకుని వెళ్తాడు? ఒకవేళ రక్షకుడు ఈ లైన్ నుంచి వస్తాడేమో. లూసిఫర్ కి టైం లేదు, తక్కువ టైం, దేవుడిని మింగాలని చూస్తాడు. నేను దేవుడితో మరొకసారి యుద్ధం చేసి నేను గెలవాలి, రాత్రి పగలు అడిగినంత లేదు. ఏం చెయ్యాలి? యేసుక్రీస్తు లైన్ ని పాడు చెయ్యాలి. ఇదిగోలో అబ్రాము ఆదాముని అవని పాడు చేశాను. 3వ అధ్యాయం 15 వచ్చింది. మీ స్త్రీ సంతానం వస్తుంది, నీ తలని చంపేస్తుంది. అంతే, సర్పం తలని కొడతాడు స్త్రీ సంతానం. అయ్యో బాబోయ్, వాడు వస్తాడనమాట. ఎవరిని పాడు చేయాలి? అందరిని పాడు చేయాలి. కయ్యను పాడు చేశాడు దెబ్బేలు మీద. హేబెల్ మిగిలి హేబెల్ని చంపేసింది. కయ్యను పాడైపోయాడు. ఎలాగా? మళ్ళా ఇంకెవరు? అబ్రామా అయితే సారాయిని పాడు చేయాలి. సారా ఎక్కడికి పంపించాడు సైతాను? ఎఫెక్టివ్ ఫరో దగ్గరికి పంపించాడు. ఫరో బాధ అయిపోయింది అనుకో. అబ్రాహం యొక్క వాగ్దానం ఏమైపోయింది? దేవుడు చేసింది నెత్తి కొట్టుకోవాలి. దేవుడు, అయ్యా నేను అనవసరంగా చేశాను, ప్రపంచానికి చెప్పాను, అబ్రాహం చెప్పాను, ఇప్పుడు చూస్తే సారే అక్కడ ఫరో ఉంది, పాడు చేశాడు. జెనెటిక్ గా అంటే అబ్రాహంతో పిల్లలు పుట్టరు. నేను ఇచ్చిన వాగ్దానం అయిపోయింది, పోయింది, ఇంకొకరిని ఎదుగుదాం అంటాడు దేవుడు. నీతి కలిగినటువంటి దేవుడు తన మాటన ఒకసారి చెబితే అది నెరవేర్తిస్తాడనమాట. అదే ఈవిడి గారిని సంరక్షించాల్సిన బాధ్యత ఎవరి మీద పడింది? దేవుడి మీదే పడింది. మరి వాగ్దానం ఇచ్చాడు కదా అబ్రాహాంకి, నీ నుంచి పిల్లలు పుడతారు బాబు అంటే. మరి సారే లేకుండా పిల్లలు ఎలా పుడతారు? సరే ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోతాయి.
ఎవరి వల్ల అయినా సరే మిస్టేక్, అబ్రాహం వల్లైనా సారాయి వల్లైనా సరే దేవుడు దెబ్బేమని 2 దెబ్బలు కొట్టేనే ట్రాక్ లో పెడతాడు. పక్క వాళ్ళు మిస్టేక్ చేస్తే ఆడికి దెబ్బ తగులుతుంది. అబ్రాహం మిస్టేక్ చేసి అబ్రాహం తగులుతుంది, తర్వాత తెలుస్తుంది మీకు ఎలా తగులుతుంది. సో మీ ఆవిడ యొక్క అందాన్ని బట్టి నువ్వు భయపడి మీ ఆవిడ నువ్వు బ్రదర్ కింద చెప్పి ఇంకోటి కప్ చెప్పావు. నువ్వు సిగ్గు లేకుండా నువ్వేం తీసుకున్నావు? దేవుడు ఏం ట్విస్ట్ ఇచ్చాడు? నువ్వు నా వాగ్దానాన్ని కూడా నువ్వు అంత పవర్ఫుల్ గా నేను చెప్పినప్పటికీ నువ్వు విస్మరించావు కాబట్టి నీకేం చేస్తున్నాను? నీకు గొర్రెల్ని ఇస్తాను, నీకు ఒంటెల్ని ఇస్తాను, మగ్గాడిదలు ఇస్తాను, దోశలు ఇస్తాను, ఇంకా బాగుంటాయి పనికత్తులో 10-20 మంది అమ్మాయిలు పంపిస్తున్నాను, నీకు తెక్క కుదురుతుంది అని పంపించాడు. చెప్పించలేదు, మరి ఇంతగా ఆశీర్వదించినట్టు అయిపోయింది. అమ్మ ఆవిడ వలన సరే వెళ్తే వెళ్ళావు కానీ నువ్వు బాగా సంపాదించుకుని వచ్చేవే. గొర్రెలు వచ్చాయి, గుడ్లు వచ్చాయి, మగ్గాడిదలు వచ్చాయి, ఇవి పనోళ్ళు వచ్చారు, పనికత్తులు వచ్చారు, ఆడగాడిదలు వచ్చాయి, ఒంట్లు వచ్చాయే. ఫీమేల్ డాంకీస్, మేల్ డాంకీస్, క్యామిల్స్, ఇవన్నీ కూడా షీప్, ఆక్సెన్, యాసెస్, మ్యాన్ సర్వెంట్ అండ్ మెయిడ్ సర్వెంట్స్ అండ్ షీ యాసెస్, క్యామెల్స్, ఇవన్నీ కూడా అన్ని ఫరో చేత దేవుడు ఇప్పించాడు అనమాట. నువ్వు బ్రదర్ అన్నావు కదా, దానికి మూల్యం అనమాట. ఇవి ప్రాఫిటే కదా వచ్చింది, సారా మోసుకుని వచ్చింది కదా, ప్రాఫిటే కదా ఒక విధంగా చెప్పాలంటే. కానీ దేవుడు తగిన గుణపాఠం చెప్పడానికి నీవు చేసిన మిస్టేక్. నేను ప్రామిస్ చేశాను ఏమని, నువ్వు నుంచే కొడుకు పుడతాడని. మీ ఆవిడ అందగత్త అయితే ఏమైపోయింది? ఎవడు తీసుకెళ్ళిపోతాడు? నువ్వు దేవుడిచ్చిన ప్రామిస్ నువ్వు లెక్క చేయలేదు కాబట్టి. జెనెటిక్ అంటే హస్బెండ్ వైఫ్ కాకుండా ఇంకొక ఎవడో అమ్మాయిని తీసుకుని వెళ్ళి పాడు చేసే స్టేజ్ ఎలా వస్తుంది? నువ్వు నమ్మే కదా దేశాన్ని విడిచిపెట్టావు, నువ్వు నమ్మే కదా నీ బంధువుల్ని విడిచిపెట్టావు, నువ్వు నన్ను నమ్మి నా మాట నమ్మి నేను చూపించే దేశంకి ప్రయాణం అయిపోయి బేతలకి దానికి ఊరికి మధ్యలో ఒక బలిపేట వేసి ప్రార్థించావు. కరువు వచ్చినప్పటికీ నువ్వు ఐగుప్తికి వెళ్ళిపోతున్నావు. ఐగుప్తికి వెళ్తూ కూడా నువ్వేం చేసావు? మీ ఆవిడ్ని సిస్టర్ అనిపించావు. ఏం వాగ్దానం జ్ఞాపకం రాలేదా? అబ్రాము ఎవరి మీద బాధ్యత పడింది? అబ్రాం మీద కనుక బాధ్యత కాపాడాడా? సారాని, సారా గర్భాన్ని ఎవరు కాపాడారమ్మా? దేవుడు కాపాడాడు. అయితే అబ్రాము భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించాను. అబ్రాము ఏమో మాడిఫై చేశాడు సీన్ ని, ఫరో ఇంటి వారు బాధింపబడ్డారు. మాడిఫై చేసిన సీన్ అబ్రాం మాత్రం, అబ్రాంకి ఏం జరిగింది? ఆస్తులు సమకూడి జంతువులు వచ్చేసాయి దమ్మిజమ్మని. ఇది ఎక్కడ న్యాయం? మనకు అనిపిస్తుంది, తర్వాత తెలుస్తుంది. 18వ వచనం చదవండి చాలు. అప్పుడు ఫరో అబ్రాముని పిలిపించి, నువ్వు నాకు చేసింది ఏమిటి? తెలిసిపోయింది. అయ్యో బాబు ఎంత పని అయిపోయింది, నైట్ ఒక్క నిమిషం నిద్రపోలేదు నాయన బాబు, ఏంటి ఒక్క కునికి లేదు. ఈమె నీ భార్యని నాకు ఎందుకు తెలపలేదు అడిగాడు. ఎందుకురా బాబు చెప్పావు నా భార్య కాదని? ఈమె నా సోదరుని ఎలా చెప్పావు? నేను ఆమె నా భార్యగా చేసుకుందునేమో. అయితే ఏమి, ఇదిగో నీ పేరే, ఈమెని తీసుకుపో బయటికి. ఇదిగో సరికి అయిపోయింది, ఇది అయిపోయింది. ఈవిడి 12వ అధ్యాయం 19వ వచనం జెన్సిస్. ఈమె
నా సహోదరి, నా నా సిస్టర్ అని నాకు ఎందుకు చెప్పావు నాయన, నువ్వు వెళ్ళిపో నేను చెప్పి, మరియు అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. ఇది జరిగినటువంటి స్టోరీ. ఇది కంటిన్యూషన్ ఉంటుంది కానీ ఈ రోజుకి క్లోజ్ చేద్దాం. ఫరో అతని విషయమై, అబ్రాహాం విషయమై ఐగుప్తు జనులకి, ఐగుప్తు దేశానికి ఆజ్ఞాపించాడు. అతని భార్య, అతనికి సమస్తమును, అతని భార్యను, ఫరో ఇంటి నుంచి అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపించారు. బాబు నీకు నమస్కారం, బాబు నీకు నమస్కారం. ఇదిగో నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం అన్నావు కదా, మరి సారా వెళ్ళింది, ఏం చేసుకుని వచ్చింది? మిగుల ఏమైంది? బాధ పెట్టేయండి. అక్కడ ఏడ్చారు మహావేదనల చేత. మరి ఏం జరిగిందో మహావేదన అంటే, మందు గడ్డలో, కురుపులో, ఒళ్ళంతా నొప్పులో, ఏది ముట్టుకుంటుందో అలుపులో, ఇంకా అలవడం తప్పించేమన్నా మహావేదన అంటే ఏంటి? ఫరో కుటుంబం అంతా కూడాను అరవడమే, ఇంకేం లేదు. అరిసి అరిసి గీ పెడితే చాలా హ్యాపీగా పడుకుంది అనమాట అమ్మగారు, చీకు చింత లేకుండా. అప్పుడు తెలుసుకున్న తర్వాత తీసుకుని వచ్చి పిలవంటారని పిలిచిన తర్వాత, ఇట్లా పాపం నువ్వు చేసావు, సారాయిని అడిగితే చెప్పి ఉంటుంది అంటే భయపడ్డారు నా అందరిని చూసి. దండోర వేసి ఎవరో ఏ వస్తువులను అపరం భార్యన సారాయిని ముట్టుకుంటే ఆడికి మరణఛేదం, వీరికి కలిగిన సమస్తమును పంపివేయడి అని. ఏం లాక్కోవద్దు, కోపగించుకోవద్దు, అంతర్గత సారాయిని ముట్టుకోవద్దు, చూడొద్దు అని దండరేసాడు. ఎంత ట్విస్ట్ అయిపోయింది. రాజుగారి వస్తువులు నాకు ఇంకొద్దు, తెలుసో తెలియక నేను తీసుకున్నాను. ఇంకా రాజా, నా సిస్టర్ అని నువ్వు తీసుకెళ్ళి నాకు ఇచ్చినట్టు ఈ గిఫ్ట్లు ఇంకా నాకు వద్దని అంటే ఎంత బాగుంటుంది. మళ్ళా సూపర్ గా ఉండేది. మా పనోళ్ళు రెండమ్మా అమ్మాయిలు కదా ఉన్నారు, 10 మంది, మీ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోండి, ఇదిగో రాజుగారికి వీడిని ఇచ్చేయండి, నాకు వద్దు, దేవుడు అనుగ్రహించి నాకు చాలు, సంతృప్తి చెందుతున్నాను. వీడు భార్య కదా నాది, సిస్టర్ అనుకుని తీసుకెళ్లి ఇచ్చారు. ఏం చేశాడు? అవి ఏమి తర్వాత ఎప్పుడు అంటాడు. లోతుని విడిపించడానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు లోతుతో పాటు కొల్లగొట్టుకుని సొమ్మునంతా కూడా వెనక్కి తెస్తారు. సుధమ గోమర రాజుగారులు అంటారు, ఆ జనులను విడిచిపెట్టేయండి, దోపుడు సొమ్మును అంతా కూడా మీరు తీసుకెళ్ళిపోండి. అబ్రాహాం గారు అంటే, వద్దొద్దు, నూలు పోగొని నేను తీసుకెళ్ళను, నీ వల్ల నేను ధనుకున్నయ్యాని అని అంటాడు. నా దేవుడు నాకు ఇచ్చింది చాలు అని అంటాడు. జ్ఞానం అప్పుడు కలిగింది. ఇప్పుడు ఉన్నాస్తే ఎందుకు, సరిపోద్ది కదా, ఇవన్నీ ఎందుకు, నాకు అనవసరం, ఇది వద్దు. ఆ మాట అనలేకపోయాడు. అతని యొక్క ప్రాపర్టీలో కలిపేసుకున్నాడు అంతే. సారాయితో పాటు వేరే ఏరియాకి వెళ్ళిపోయాడు. కళ్ళు మూయండి అమ్మ. 9:50 అయిపోయింది. అబ్రాహాం సారాయి స్టోరీ. అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళాను అని ఉంది. ఇక్కడ ఆపండి. 2వ వచనం కూడా, అబ్రాహాము వెండి బంగారం పశువులు కలిగి బహధనవంతుడై
వెరీ రిచ్ ఇన్ పొజిషన్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ అని ఉంది. అతను వెరీ రిచ్. అబ్రాహాము కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా ఉన్న లోతును వెంట పెట్టుకుని ఎగుప్తు నుండి నెగబుకు పూర్వ నమస్కారం పెట్టి, బాబు ఇంకా ఎగుప్తు నుండి వెళ్ళిపో, మాకు చేసింది చాలు, మీ ఆవిడ కనుక ఎక్కడుంటే ఏమవుతుంది, మా అందరికి ఇంకా కింద మీద అయిపోతుంది, మా వల్ల కాదు, వీళ్ళు చూస్తే మూర్ఖులు, మీ ఆవిడ ఉంచేటట్టు లేదు, బ్రతకనిచ్చేటట్టు లేరు అని ఆజ్ఞాపించి పంపించేస్తే నెగబుకి వెళ్ళి అట్లా అయ్యాడన్నమాట. కొంతకాలం వెండి బంగారం పశువులకి వెళ్ళి ధనవంతుడై ఉన్నాడు. సో అబ్రాహాంకి లాస్ట్ టైము 12వ అధ్యాయంలోనే ఆ ఆశీర్వాదానికి సంబంధించింది ఒకటి. 2వ వచనం, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా నిన్ను ఆశీర్వాదంగా ఉండకుండా అంటే ఆశీర్వాదంగా నువ్వు ఎప్పుడు ఉంటావు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నప్పుడు అన్నమాట. మరి నువ్వు ఆశీర్వాదంగా ఎందుకు లేవు, సారాయికే లేవు నువ్వు చెప్పాలంటే. నువ్వేమో సిస్టర్ కింద నువ్వు వెళ్ళిపోయి మరి అటు ఫరో దగ్గర తోస్తాడు. ఏమైపోయింది, మనం ఆశీర్వాదంగా ఉండాలి అని అనుకుంటే దానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయన్నమాట. దేవునితో సరి అయిన నరకం ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఆశీర్వాదంగా ఉండడం అనేటువంటిది, అక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం అనేటువంటిది అమలు అవుతాయి. నేను లోకం వైపు ఉంటాను, బైబిల్ వైపు ఉంటాను, ఎక్కడైపోతుంది? 2 పడవలకు కాలు మీద పెట్టలేం కదా. ఏ వ్యక్తి 2 యజమానులు పూజింపలేడు, ఒకడే యజమాని అవుతాయి. అయితే లూసిఫర్ లేదండి దేవుడు, అంతే యేసుక్రీస్తు. ఎవరో ఒకరికి తప్పించి ఇంకొకరికి ఇద్దరికి మాస్టర్స్ అవ్వలేరు. అందుగురించి ఐగుప్తులో నువ్వు దేని గురించి వెళ్ళావు, ఎక్కడ నువ్వు వెళ్ళిన దానికి కరువు వచ్చింది, ఐగుప్తుకి వెళ్ళావు. దేవుడు అటువైపు పంపించినప్పటికీ ఫెయిల్ అయిపోయినట్టు అబ్రాహాము. మహా పెద్ద పెద్ద భక్తులు, దావీదు లాంటి భక్తులు గాని, అబ్రాహాం భక్తులు గాని, వీళ్ళందరూ కొన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయారు. బైబిల్ దాయలేదు వాళ్ళ ఫెయిల్యూర్స్, వాళ్ళ తప్పుల్ని. బైబిల్ ఎప్పుడు మీ అబ్రాహాం ఇలాంటి చూడండి, మన బయట ముస్లిమ్స్ డిబేట్లు పెట్టుకుని అడుగుతుంటారు. యేసుక్రీస్తు యొక్క వంశావళి వ్యభిచారులు ఉన్నారండి, దేవుడు ఆయన్ని కూడా చేరదీసి వారి పాపాలను క్షమించి మనుషుల కింద చూశాడు దేవుడు. అది చూడరు. అబ్రాహాం వీక్నెసెస్ ఉన్నాయి, దాన్ని సరిదిద్దుతో ఒక పరిపక్వం కలిగినటువంటి యేసు వల్లే దేవుడి వల్లే తయారు చేసి యేసుక్రీస్తుని ఆ వంశావళి నుంచి తెప్పించడానికి దేవుడు ప్రయత్నించాడు. అది ఆయన మనిషే, మనకి బలహీనతలు, ఆయనకి బలహీనత. అన్నిటికన్నా ముఖ్యం దేవుణ్ణి పూర్తిగా గుడ్డిగా నమ్మినటువంటి వ్యక్తి. అయితే అయినను సరే సైతాన్ ఏం చేస్తాడు, కొంచెం సమయం నాకు ఇవ్వు, ఒక సమయం కొంచెం 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 యోబుని అడిగినట్టు ఒక్క పర్మిషన్ ఇస్తే గనక అబ్రాహాముని ఐగుప్తు తీసుకుని పాడు చేసేస్తాను, నీ ప్లాన్ నేను ఖతం చేసేస్తాను. నువ్వు అనుకుంటున్నావు చూసావా దేవా, సారాయిని బట్టి పిల్లలు కలుగుతారని దాన్ని బట్టి. అమ్మా క్లోజ్ చేసేద్దాం, 5 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం. ఓకే, నీల్ డౌన్ చేయండి, నీల్ డౌన్ చేసి వినండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా
సెలవిచ్చాను. ఎవరి ద్వారా అమ్మ చెయ్యాలి ఈ కార్యాలు? దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా. నా సొంత ఆలోచనలు, నా సొంత శక్తితోనేమవుతాయి? ఇలాగే అవుతాయి. లూసిఫర్ పరిగెత్తుకుని వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి బలముతో ఓకే ఓకే హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దర్బార్ జరుగుతున్నప్పుడు లూసిఫర్ ఇటు అటు తిరుగుతా అమ్మా రాలేదు. ఎవరు అదే సార్ పేరుకి రాలేదు. రాలేదు మరి నేను ఇక్కడ ఉన్నాను కదా. అది కామేశ్వరం రాలేదు. సరే అయితే ఇది ఒక్కటి వినండి, క్లోజ్ చేసేద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సమయం ఆశయింది. ఒక టైంలో యూసుఫ్ గారు పరలోకంలో మీటింగ్ కి వెళ్ళుట తటస్థించింది. లూసిఫర్ గారు దేవుణ్ణి అడిగాడు, నువ్వు నీ కుమారుని అబ్రహాం లైన్ నుంచి తీసుకొద్దాం అనుకుంటున్నావు కదా, నాకు పర్మిషన్ ఇస్తే ఆ ఊరిలో కరువు తెస్తాను, కరువును బట్టి ఐగుప్తు దగ్గర తీసుకుని వెళ్తాను, సారాయిని గర్భాన్ని జెనెటిక్ గా పాడు చేస్తాను. అబ్రహామో విశ్వాసం నన్ను నమ్మాడు నువ్వు అంటున్నావు కదా, దేశం కాని దేశం తీసుకొచ్చేసావు, నమ్మాడు, గుడ్డిగా నమ్మాడు. నువ్వు పర్మిషన్ నువ్వు దేవా, నేను చేస్తాను, నీకు నిన్నే దూషిస్తాడు. ఆయన నీ పర్మిషన్ తీసుకున్నాడేమో. సరే ఓకే, అబ్రామును బట్టి ఏం తెచ్చుకురా, నువ్వు కరువు తెచ్చి. అమ్మ నాయన ఇదేటిది, అబ్రాము ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం అన్నావు కదా. దేవుడు ఒప్పుకున్నాడు పర్మిషన్ తీసుకుని. సరికి సైతానికి పర్మిషన్ ఇచ్చి ఉంటాడు. అబ్రాము వలన కొన్ని వందల వేలు మందికి కరువు తటస్థించింది. అందుకనే ప్రపంచం కన్ఫ్యూజన్ లోని దేవుడు నెట్టేసాడా అనిపిస్తుంది ఒక టైంలో నాకు. ఒక అబ్రాముకి, ఒక విశ్వాసికి, దేవుడు నమ్మిన ఒక నీతిమంతుడు గురించి ఏం చేశాడు? ఎంతమంది అయినా సరే కరువుకి బలి అవ్వాల్సిందే. ఒక్క యోబుకి అక్కడ పనోళ్ళు, ఇక్కడ కొడుకులు కూతుర్లు చచ్చిపోయారు ఒక్క యోబు గురించి. సో ఒక్క నీతిమంతుడు గురించి నేను దేశాన్ని తగలబెట్టాను. ఒక్క నీతిమంతుడు ఉంటే గనక ఆ నీతిమంతుడి గురించి నేను నిలబడతాను. అంత దాకానే వెళ్తాను. దేవుని యొక్క సిద్ధాంతం అది. ఎంత దాకా వెళ్తాను? కరువు కూడా తెప్పిస్తాను. అవసరమైతే యోబులాగా 7 మంది కొడుకులు 3 కూతుర్లని చనిపోయేలా చేస్తాను. ఒక 4-5 వేల మంది పనులను చంపేస్తాను. కానీ నన్ను నమ్ముకున్నటువంటి నీతిమంతుడైనటువంటి యోబు, నీతిమంతుడు విశ్వసించి దేశానికి కాకుండా దేశాన్ని పిలిచి 75 years ఆఫ్ ఏజ్ లో అన్ని వదిలేసుకుని వచ్చినటువంటి ఒక అబ్రాహాం గురించి నేను నిలబడతాను. లూసిఫర్ నీకేంటి కావాలి? అతని యొక్క విశ్వాసం కోల్పోయేలా చేస్తావు అంతే కదా, సారాన్ని పాడు చేస్తావు అంతే కదా. సరిగా కరువు వచ్చింది. కరువు వలన ఐగుప్తుకి వెళ్తూ ఫెయిల్ అయినప్పటికీ కూడా దేవుడు కాసినట్టే. దేవుడిని దూషించలేదు. ఒకవేళ మనం ఒక రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళినా సరే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు నాకొద్దు, పో, వేరేవాడిని ఎత్తుకుంటాను అనడం ప్రయత్నిస్తాడు. మోసే మిస్టేక్ చేసి ఉండొచ్చు, చేశాడు. వాగ్దాన దేశంకి వెళ్ళలేకపోయాడు మోసే. అంత సాత్వికుడైనటువంటి మోసే 20 లక్షల మంది నడిపించడం అంటే సామాన్యమా? సస్తనం 7 నడిపించడానికి. 7 మనస్తత్వాలు కలిగి హాస్టల్లో బుర్రలు పాడైపోయి ఆయన అక్కకి జుట్టు ఊడిపోతుంది. 20 లక్షల మంది మాంసం గురించి ఏడ్చి, నీళ్ళు గురించి ఏడ్చి, ఏడుపులు, పెడబబ్బులు, గొనుగుళ్ళు, నువ్వెవరు అంటావు, నేను చంపేస్తాం అంటాం, నేనంతా చూస్తామండు మోసేని.
ఎన్ని సమస్యలు పరిగెత్తుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి ప్రతి సమస్యకి ఎక్కడ పరిగెత్తాడు? దేవుడి దగ్గరికి పరిగెత్తాడు. అబ్రహాం ఇక్కడ ఫెయిల్ అయిపోయాడు పాపం. అయినా జంటికి పాడు చేయాలి, గర్భాన్ని పాడు చేయాలి అని చూసినటువంటి లూసిఫర్కి దేవుడు బుద్ధి చెప్పాడు అన్నమాట. ఏం చేశాడు? ఆ రాజు గారికి మహావేదనలు గురి చేశాడు. సో అందు గురించి ఈ టాపిక్ లో మనం వెంటనే జడ్జిమెంట్ మనం చేయలేం, ఎందుకంటే స్టోరీ కంటిన్యూ అవుతుంది. దేవుడు ఎలాగా ఈ యొక్క స్టోరీని మలుపులు తిప్పాడో అంటే మన బ్రెయిన్ పాడైపోతుంది. సింపుల్ గా కనిపిస్తుంది స్టోరీ, కానీ ఎన్నో ట్విస్టులు అబ్రాహాముని రకరకాలుగా బెండ్ చేసి రకరకాలుగా నేర్పించి తన యొక్క కుమారుడిని యేసుక్రీస్తుని ఈ జీనియాలజీ గుండా తెచ్చాడు అనమాట. అందుకని గర్వంగా దేవుడు చెప్తాడు, నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబు దేవుడు అని అంటాడు. అంత అధిక్యత అబ్రాహాంకి ఇచ్చేసాడు. అంతే పేట్రియాక్స్ అనమాట. వాళ్ళు ఎంతో నమ్మకంగా వారు జీవించినటువంటి మనుషులకి దేవుడు సెల్యూట్ కొట్టి, నేను నీ దేవుడిని ప్రపంచానికి చెప్తున్నాడు. అబ్రాహాం దేవుడిని నేను. మనకి దేవుడు అయి ఉంటే మనం ఎలా ఉంటాం? ఈడికి నేను దేవుడు ఏంటి? ఈడి అసలు ఎందులో ఉన్నాడు? తల్లలేస్తే ముందు ఇంకొకటి. నేను అసలు అది దేవుడు ఏంటాడు? నోటి నుంచి ఆడు పెదవులు ఉచ్చరిస్తే గానీ ఆడ హృదయంలో నేను లేనురా బాబు అని అన్నా అంటే దేవుడు లేదు ఆడు భక్తిపరుడు, దేవుడు విశ్వసిస్తాడు, నా యందు విశ్వాసం కలిగి ఉంటాడు, నేను చెప్పించేస్తాడు. ప్రార్థన ఉదయకాలంలో సాయంత్రం బలిపేటను కట్టి ప్రార్థన చేసాడు అబ్రాహాం లాగా. నేను అతనికి దేవుడినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. అది ఆ బంధం. అబ్రాహాముకి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటి? దేవుడై ఉంటాడు. నేను దేవుడిని అయి ఉంటాను అతనికి. అంటే ఏంటి దేవుడిని అయి ఉంటాడంటే, సమస్తమును ఆయన విషయంలో నేను జాగ్రత్త పడతాను. నేను అలా భార్య విషయంలో, ఆయన ఆస్తి విషయంలో, ఆయన చేసిన సమస్త విషయంలో మిస్టేక్ అయిపోయింది. దేవా, నేను ఇంకొక దాన్ని పెళ్లి చేసుకుని పిల్లలకి అన్నాను, నువ్వు వాళ్ళని కూడా ఆశీర్వదించట. ఓకే, నువ్వు అన్నావు కదా, నీ గురించి అబ్రాహాము నేను ఆశీర్వదించేస్తాను. వాళ్ళు కొంతమంది రాజులు అయిపోతారు అంతే. దేవా, ఇస్మాయిల్ జ్ఞాపకం చేసుకొని ఆయన ఆశీర్వదించు. ఓకే, నువ్వు ప్రార్థించావు కదా, ఇస్మాయిల్ కూడా నేను రాజుగా చేసేస్తాను, అతని సంతాన్ని కూడా వదలను, అభివృద్ధి చేసేస్తాను. అబ్రాహాము ఏదంటే ఇది దేవుడి దగ్గర. దేవుడు చిన్నపిల్లడు సరే ఓకే అన్నిటికీ అది నీ సెట్ చేసి అబ్రాహాముని ఒక విశ్వాసులకి తండ్రి చేసేసాడు దేవుడు. ఎంతలాగా చేశాడు? 30 సంవత్సరాల కుర్రాడిని చెయ్యి చంపేయడానికి రెడీ అయిపోయాడు. నీ గురించి నేను ఎంత దాకా అయినని. మరంతటి అబ్రాహాం నా గురించి నువ్వు నీ కుమారుని వధింపడానికి కూడా తెగించేవు గనక, నువ్వు నా యందు భయభక్తులు కలిగిన వాడు అని నేను నమ్ముచున్నాను గనక నేను నీ గురించి అంతైనా తెగించేస్తాను. నువ్వు ఏది అడిగినా అది ఇచ్చేస్తాను. ఎందుకు? నేను అడిగిన ఒక్క కోరిక నువ్వు నెరవేర్చడానికి కత్తెత్తి ఇస్సాకు చంపాలని చూసావు. దానికి నేను చప్పట్లు కొట్టి విజులు వేసి గెంతాను. అబ్రాహాము పరలోకం అంతా స్ట్రాంగ్ అలా ఉండిపోయింది, షాక్ అయిపోయి. చంపేస్తాడేమో నువ్వు చంపకుండా వదిలేస్తారేమో అని అనుకున్నారు, కానీ దేవదూత అందరూ కూడా నువ్వు చేతి చంపేట రెడీ అయిపోయావు కనుక నేను నీ యందు నమ్మకించున్నాను. నీకన్నీ ఏది ఆ పరీక్ష తట్టుకుని మనం పాస్ అయినప్పుడు నువ్వు అడిగినవన్నీ కూడా తటస్థిస్తాయి, అవుతాయి. అవునుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కలుగుయండి. మరి